నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. నాతో పాటు ఉన్నారు మాస్టర్ మహేంద్ర. ఇలా చెప్తే మీకు అర్థం కాదు. సింహరాశి చూసారా, దేవి చూసారా, సింహాద్రి చూసారా, మన బుడ్డోడే ఇప్పుడు హీరో అయిపోయాడు అనమాట. ఏం చూసావు నాన్న? ఆల్మోస్ట్ 33 years ఎక్స్పీరియన్స్ సినిమా ఇండస్ట్రీ. 32 33, 34. మీకుందే 35. దేవికి నంది అవార్డు వచ్చింది కదా ఫస్ట్ నంది. రియల్ లైఫ్ లో కూడా అలా ఉంటావు చిన్నప్పుడు నువ్వు? నాకు అలా ఉంటే చాలా రీసెంట్ గా ఈ ఫోటోగ్రాఫ్ వచ్చేసి నేను మోహన్ బాబు గారి దగ్గర చూపించా. అలా చూసి నన్ను చూసారు, ఒరే నువ్వా అంటాడు. ఇది వచ్చేసి విక్రమ్ ఆడియో లాంచ్ లో. నువ్వు ఒక హీరో కాదు, యు మోర్ దెన్ హీరో, యువర్ ఎ గ్రేట్ యాక్టర్ నాకు చెప్పి నేను అందులోంచి బయటకు వచ్చిన దానికి ఓన్లీ రీజన్ విజయ్ సేతుపతి. ఆయన లేకపోతే నాకు మాస్టర్ లేదు. ఇంత స్ట్రాంగ్ అయిన ఒక థాట్ ప్రాసెస్. బట్ అనుకున్నారు అందరూ డెఫినెట్ గా ఇన్ని సీట్లు వస్తాయి, సీఎం అవుతారు. నేను ఒక నిజం చెప్పనా మీకు, ఎక్కడ చెప్పలేదు, మీతో చెప్తున్నాను. తను యాక్చువల్లీ అపోజిషన్ లీడర్ అవుతారు నేను అనుకున్నాను. 2 లెజెండ్స్ అక్కడ, వాళ్ళు దాటి తమిళనాడే లేదు. వాళ్ళు దాటి రావాలంటే ఎంత ఉండాలి? ప్యూర్ జన లవ్, అవుట్ ఆఫ్ లవ్. నాకు విజయే కావాలని ఓట్ చేశాను. బాగా నచ్చిన స్పీచ్ ఏంటి తమిళ్లో? అండ్ రీసెంట్ గా అసెంబ్లీలో ఆయన ఒక మాట అన్నాడు, మాట్లాడని అంటారు, మాట్లాడితే ఏదో ఒకటి మాట్లాడిస్తే మీరు తట్టుకోలేరు అని అన్నాడు ఒక మాట. 5 నిమిషాలు మాట్లాడితేనే పొలతూరు ఇలా అయిపోయింది. మాట్లాడి ఇంకేం చేస్తాం. ఒకటి ఫుల్ ట్రెండ్ అవుతుంది కదా ఇదా, కాళ్ళ మీద గెలిచారు ఒక ఆయనలో వస్తాయి. నేను ఇంటర్వ్యూ చేశాను ఆయనతోనా? సార్ నా చేతిలో ఫోన్ ఇరుక్క ఎప్పుడు సొల్లు ఇది తెలియలే అన్నాడా? సార్ ఓకేవా. గవర్నమెంట్ ఫామ్ చేయక ముందు నుంచి కూడా ఫుల్ వైరల్ అవుతుంది త్రిష గారు నెక్స్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తమిళనాడుకి. వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ విజయ్ సార్. వాళ్ళ లోపల ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది, దాన్నే మనం చూడాలి. దాన్ని దాటి వాళ్ళిద్దరిని జడ్జ్ చేయడానికి మనకు ఆ రైట్స్ లేదు. అందరూ చెప్తుంటారు చాలా మంది పొలిటీషియన్స్, యూత్ రావాలి అన్నప్పుడు జస్ట్ పక్కన మెన్షన్ చేయండి సార్, మీ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ కొడుకులు రావాలి, లేకపోతే బాగా డబ్బున్నోడు కొడుకులు రావాలని చెప్పండి. ఒక్కడైనా పని డబ్బు లేని యూత్ వస్తే వాడిని ఎంకరేజ్ చేసే ఒక నాయకుడు చెప్పండి. 2 రాష్ట్రాలలో డబ్బు లేనివాడికి 10 మందికి మేము సీట్లు ఇచ్చామని చెప్పండి. ఒక్కడూ లేడు. అందుకే మా తెలుగు రాష్ట్రాలు ఎట్లా ఏడ్చింది. మీరు గ్యాప్ తీసుకున్నారా, ఇండస్ట్రీ గ్యాప్ ఇచ్చిందా? నా తప్పే. మీ ఏజ్ ఎంత ఉంటుంది అప్పుడు అమ్మ చనిపోయినప్పుడు? పుట్టిన అమ్మ చనిపోయింది. నేను అమ్మని ఇంత చూసిండదు. కనీసం ఫోటో కూడా లేదు. నేను అడగలేదు. నేను ఎప్పుడు మా నాన్న దగ్గర దాని గురించి మాట్లాడింది కూడా లేదు. షాపులకి మనం షట్టర్లు వేస్తాం కదా, అవునవును. షట్టర్ వేసి దానికి ఆ షట్టర్ కి గ్రీస్ వేయడానికి కొంతమంది ఉండేవాళ్ళు. ఆ పని చేసేవాడు నాన్న. వాచ్మెన్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళతో వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు చూసుకుని వాళ్ళు పెంచేవాళ్ళు నన్ను చిన్నప్పుడు. ఎవరే ఫుడ్ పెడితే ఆ ఫుడ్ తింటా అంతే. ఎంతమంది ఇంట్లో నేను నాన్న పెళ్లి చేసుకోలేదు. నా కోసం అలాగే ఆగిపోయాడు. నేను, మా అన్నయ్య, మా నాన్న ముగ్గురమే. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మాస్టర్ మహేంద్ర. ఇలా చెప్తే మీకు అర్థం కాదు. సో సింహరాశి చూసారా, దేవి చూసారా, ఆహా చూసారా, సింహాద్రి చూసారా, మన బుడ్డోడే ఇప్పుడు హీరో అయిపోయాడు అనమాట. సో హాయ్ మహి. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫస్ట్ లో చిన్నప్పటి ఉన్న ఫోటోజెనిక్ ఫేస్, కొంచెం కలర్ తక్కువైనా చాలా ఫోటోజెనిక్ ఫేస్ మీది. అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ అవ్వలేదు, గడ్డం వచ్చింది అంతే, గడ్డం మిసాలు వచ్చినాయి అంతే. మీరే మారలేదు, అలాగే ఉన్నారు. అవును, మనం ఒక 8 years బ్యాక్ చేసాం ఇంటర్వ్యూ చెన్నైలో. అప్పుడేదో సినిమా ఐ థింక్ తమిళ్లో చేస్తున్నారు అనుకుంటా. మీరు ఒక ఇండివిజువల్ ఇంటర్వ్యూ కావాలి మీ గురించి అని. అవును. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్టులు అందరూ ఆల్మోస్ట్ హీరోలు అయిపోయారు. ఇక్కడ మా తేజ సజ్జా,
ఇంకా ఇద్దరు ముగ్గురు Junior. అవుతున్నారు. బట్ తమిళ్లో చైల్డ్ ఆర్టిస్ట్ అంటే తమిళ్ తెలుగు అంటే మీరు ఎక్కువ వినపడతారు మాకు. ఇప్పుడు హీరో అయిపోయారు. ఏంటి ఆ ట్రైలర్ కుమ్మేశారు అసలుకి, మీకు నచ్చిందా బ్రో? చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ క్రెడిట్స్ టు డైరెక్టర్. అంతేనా? డబ్బులు ఖర్చు పెట్టిన ప్రొడ్యూసర్ Hmm. మనీష్ శర్మ గారు. దట్స్ ఆల్. ఐఎమ్ నథింగ్. ఓకే, ఆల్మోస్ట్ 33 years ఎక్స్పీరియన్స్ సినిమా ఇండస్ట్రీ. 32 33 33 33 34 34 years. 35. మీకుందే 35. Yeah. వన్ ఆఫ్ ద సీనియర్ యాక్టర్. ఎంతమందితో వర్క్ చేశారు మహి? అందరితో తమిళ్లో అందరినీ కవర్ చేశాను. Hmm. ఎవరిని మిస్ విజయకాంత్ గారు మాత్రం మిస్ అయ్యారు. ఓకే, అది కూడా ఇంత ఒక సినిమా నేను చేశాను. Hmm. అది ఫుటేజ్ లో 1 day షూట్ చేశాను. మళ్ళీ డేట్స్ అడిగేటప్పుడు డేట్స్ అవైలబుల్ అని చెప్పేసి ఎడిట్ లో తీసాను. Hmm. అది వచ్చింటే బాగుండేది ఆ సినిమా. ఓకే, ఫుటేజ్ లో పోయింది అది. సో ఆల్మోస్ట్ మిగతా హీరోస్ అందరికి చిన్నప్పుడు హీరోగా చేసేసారు. ఎవ్రీవన్ విజయ్ గారు, విజయ్ గారు, అజిత్ గారు, Hmm. రజనీ గారు, కమల్ గారు, ఎవ్రీవన్. ఓకే. ఎస్. సో తెలుగులో వెయిటేజ్ junior. ఉన్న క్యారెక్టర్స్ చేశారు చిన్నప్పుడే. చిన్నప్పుడు చేసింది ఒక 20-25 మూవీస్ ఉంటాయి. Hmm. అన్ని మంచి. దేవికి నంది అవార్డు వచ్చింది కదా. ఫస్ట్ నంది ఆ? దేవికి. ఎస్. కానీ రియల్ లైఫ్ లో కూడా అలా ఉంటావు చిన్నప్పుడు నువ్వు? నాకు అలా ఉంటే చాలా ఇష్టం. నేను ఒక ఈవిల్ కిడ్. కానీ ఆ సినిమా తర్వాత మీ ఫ్రెండ్స్ అంతా అదిరిపోయి ఉంటారే. ఈ రోజు దాకా ఆ. ఇప్పుడు కూడా ఇక్కడ మన వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళకి ఫస్ట్ గుర్తొచ్చేది ఆ దేవినే. Hmm. సో అది చాలా పెద్ద సినిమా నాకు. అవును, ఇప్పుడు కృష్ణ గారిది. కోటి రామకృష్ణ గారు. Yes. అవును అవును. కానీ ఫస్ట్ ఆడిషన్ లోనే ఓకే చెప్పేశారు. నో, అప్పుడు ఎప్పుడు ఆడిషన్స్ లేవు. Hmm. ఇంతవరకు నేను చేసిన ఏ సినిమాకి ఆడిషన్స్ ఓకే చేయలేదు. Hmm. అప్పుడు ఆడిషన్స్ లేవు. ఓకే. అప్పుడు ఎలా జరిగేదంటే రీల్ కదా, మనం ఇప్పుడు అయితే చిప్ కదా, డిలీట్ చేయడం కాపీ చేయడం. రీల్ కదా, వన్స్ పోతే పోయింది అది మొత్తం. Hmm. సో వెరీ ఎక్స్పెన్సివ్ అది. Okay. 13,000-14,000 ఉంటుంది ఒక క్యాన్. 400 feet క్యాన్. ఓకే. మీరు ఒక్క సెకండ్ మీరు రన్ చేశారంటే 400-500 రూపీస్ అవుట్. ఓకే. మళ్ళీ మనకు అది షార్ట్ వర్క్ అవుతానే మనకు అది. ఓకే. అలాంటి అలాంటి టైంలో నేను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లాగా చిన్నప్పుడు చాలా ఫాస్ట్గా నేను కొట్టేవాడిని. నేను టేక్ తీసుకోను అసలు. ఓకే. సో అదొక పెద్ద ప్లస్ నాకు అది. ఓకే. సో అది ఆ మౌత్ టాక్ ఉంటుంది కదా, ఏంటి అబ్బాయి కావాలి, ఒక అబ్బాయి ఉన్నాడు అక్కడ భలే యాక్ట్ చేస్తాడు, సింగిల్ టేక్ లో కొడతాడు, టేకులు తింటాడు అని పిలవండి అని. అలాగా అలా పిలిచేవాళ్ళు. నిజంగా అలాగే పిలిచేవారు. Okay. తమిళ్లో ఒక 130 మూవీస్ చేసి ఉంటాను. 130 మూవీస్ అలాగే. అప్పుడు Okay. మహేందర్ని పిలవండి, అబ్బాయి బాగా చేస్తాడు, సింగిల్ టేక్ లో కొట్టేస్తాడు, ప్రాబ్లం ఉండదు, టైం వేస్ట్ అవ్వదు. అలా ఆ మౌత్ టాకే ఇన్ని సినిమాలు చేశాను. కానీ ఆ ఏజ్ లో అతను పెద్ద హీరోనా చిన్న హీరోనా అది కూడా తెలియదు మీకు. ఐ డోంట్ నో. నాకు తెలిసింది ఒకటి, డైరెక్టర్ అంతే. ఫస్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్ బాగా చిన్నప్పటి నుంచి అసలు. ఫుల్ School లో. హైపర్. ఓ మై గాడ్, నాకే తెలుసు Hmm. పిచ్చ హైపర్ నేను. అదేంటో పొద్దున్న లేచినప్పుడు ఒక హైపర్ ఉంటుంది, Hmm. ఈవినింగ్ సన్ Drop కిందికి అయిపోతుంది. వెళ్తుంటే నాకు ఇంకా ఎనర్జీ అలా ఇంకా హైపర్. వస్తుందా? నాకు రీసెంట్ గా కనిపెట్టాను నేను. 6 o'clock తర్వాత ఇంకా హైపర్. అందుకే మాక్సిమం డైరెక్టర్ ప్రొడ్యూసర్ దగ్గర నైట్ షూట్ పెట్టాను సార్, ఎప్పుడైనా నేను వచ్చేస్తాను చెప్తాను. ఫుల్ ఎనర్జీ, అందులో దయ్యాల సినిమాలు పెట్టండి మంచిగా. హ్యాపీ. సో మీరు పక్కా తమిళేనా తెలుగు అసలుకి? కోటి తెలుగు వాళ్ళు. హాస్పిటల్, బాండ్ హైదరాబాద్, కోటి గవర్నమెంట్ Ah. హాస్పిటల్. సెటిల్ చెన్నై. ఎప్పుడు ఏజ్ ఎప్పుడు వెళ్ళారు? నాకు ఒక 8 months to 10 months బేబీగా ఉన్నప్పుడే నాన్న వెళ్ళిపోయారు. ఎస్. అంటే నానే ఇక్కడ జాబా? నేను కర్నూలు దగ్గర మన మల్లెపల్లి అని ఒక విలేజ్ ఉంది. ఆదోనికి కర్నూలుకి మధ్యలో ఉంటుంది ఒక విలేజ్. ఓకే. అది ఒక లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట. చాలా చిన్న విలేజ్, అక్కడ ఉండేవాళ్ళం. Hmm. తర్వాత నేను ఇక్కడ పుట్టినంటే అమ్మ చనిపోయింది. అప్పుడు నాన్న చాలా డిప్రెస్ అయిపోయారు ఇక్కడ హైదరాబాద్ లో. మీ ఏజ్ ఎంత ఉంటుంది అప్పుడు అమ్మ చనిపోయిన? నేను పుట్టినంటే అమ్మ చనిపోయింది. నేను అమ్మని ఇంతవరకు చూసింది లేదు. నాకు మొత్తం మా నాన్న మాత్రమే. ఇంతవరకు మా అమ్మని నేను చూడలేదు, నాన్నే మొత్తం నాకు. సో కనీసం ఫోటో కూడా లేదు? లేదు, నేను అడగలేదు. నేను ఎప్పుడు మా నాన్న దగ్గర దాని గురించి మాట్లాడింది కూడా లేదు. ఓకే. బికాజ్ నాకు అది అనిపించలేదు, మా నాన్న కంటే ఇంకా బెస్ట్ ఎవరు లేరు నాకు అంత. సో వన్ అండ్ ఓన్లీ సన్ అంతే? లేదు, అన్నయ్య ఉన్నాడు నాకు. ఓ, అన్నయ్య మీరు? అన్నయ్య నేను ఇద్దరమే. ఓకే. సో నేను పుట్టిన అమ్మ చనిపోయింది. నాన్నకి ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు ఇక్కడ మన సైకిల్ షాప్ లో పనిచేయటం, టైలరింగ్ షాప్ లో పనిచేయటం, మన ఎక్కువ ఈ షాపులకి మనం షట్టర్లు వేస్తాం కదా, అవునవును. షట్టర్ వేసి దానికి ఆ షట్టర్ కి గ్రీస్ వేయడానికి కొంతమంది ఉండేవాళ్ళు. ఆ పని చేసేవాడు నాన్న. ఆ పని చేసి ఇక్కడ చాలా ట్రై చేశాడు హైదరాబాద్ లో, నన్ను పెంచడానికి, తను సర్వే అవ్వడానికి. తన వల్ల అది కాలేదు ఇక్కడ హైదరాబాద్ లో. సరే మన ఇండస్ట్రీ ఎక్కడుంది, తెలుగులో ఎక్కడున్నారంటే మెడ్రాస్ లో అందరూ ఎక్కడ ఉన్నారంటే
అలా నాన్న తీసుకొచ్చాడు చెన్నైకి. ఓకే ఓకే, మన మన ఇండస్ట్రీ మన తెలుగులో మెడ్రాస్ లో ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి మనం ఛాన్స్ అడిగితే మహేంద్రన్ దొరుకుతుంది, మా అబ్బాయికి దొరుకుతుంది అసలు కదా. అంటే నాన్న ఫిక్స్ అయిపోయారు ఇండస్ట్రీ అయిపోయారు. పంపిద్దామని చిన్నప్పుడే. లేదు, నాన్న ట్రై చేశాడు నేను పుట్టడానికి ముందు. నాన్న వల్ల అస్సలు కాలేదు. ఓకే జూనియర్ ఆర్టిస్ట్ గా ఏదేదో ట్రై చేశాడు ఆయన, మంచి యాక్టర్ అవుదామని. ఆయన వల్ల అస్సలు కాలేదు. ఓకే బట్ ఇప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వెరీ గుడ్, ఈజ్ వెరీ హ్యాపీ నేను సినిమాలో ఉన్నానని. కానీ ఆయన అనుకునే ఆ ఒక్క ప్లేస్, ఆ స్టేజ్ దొరికిందా అంటే ఆయన లేదు అంటున్నాడు. అదే ఇంకా నేను సక్సెస్ చాలాసార్లు చెప్పి అడిగాను మా నాన్న దగ్గర, మాస్టర్ వచ్చి హిట్ అయ్యేటప్పుడు అడిగాను, ఏంటన్నా హ్యాపీయా నువ్వు అంటే, మంచిదండి, ఏంటి లోకేష్ విజయ్ గారు ఉన్నారు కదా, అందువల్లే కదా నీకు ఇంత పెద్ద పేరు వచ్చింది, నువ్వెక్కడ, ఓకే బాగానే చేసావు. ఇలాంటి డాడీ ఆయన కష్టం ఆయన ఒప్పించడానికి, ఆయన ఇంప్రెస్ చేయడానికి. ఓకే ఓకే కానీ పక్కా మన తెలుగు అబ్బాయి, యా మనం ఇంకా తమిళ అనుకుంటున్నాం. నిజంగా గ్రేట్ మహి అసలుకి. అంటే ఏ సపోర్ట్ లేకుండా నాన్న ఇప్పుడు ఏం చేస్తున్నారు ఫార్మర్గా? ఏం లేదు, నాన్న ఇప్పుడు నాతోనే. నేను ఎప్పుడైతే నేను సినిమా అనే ఒక దానికి ఎంటర్ అయ్యాను, 8 months బేబీ, అప్పటి నుంచి ఇప్పుడు దాకా మా నాన్న నేనే హ్యాపీగా చూసుకుంటాను, మా నాన్న చూసుకుంటున్నాడు. నో అదర్ జాబ్, నథింగ్. నాన్న పెళ్లి చేసుకోలేదు? లేదు, పెళ్లి చేసుకోలేదు, ఏం లేదు. నా కోసం అలాగే ఆగిపోయాడు. నేను మా అన్నయ్య మా నాన్న ముగ్గురమే. సో మేము మీకు పాల డబ్బా పెట్టేసి మిమ్మల్ని షూటింగ్ తీసుకెళ్ళిపోయారు? అంతే. అంతేనా? అంతే. నాన్న జాబ్ చేసేటప్పుడు అప్పుడు పట్టుకోలేడు కదా, ఆయన ఉంచుకోలేడు కదా జాబ్ చేసేటప్పుడు. అప్పుడు ఎక్కడైనా పక్కన వాచ్మెన్ ఉంటారు కదా, మన వాచ్మెన్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి కదా, వాళ్ళతో వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు చూసుకుని వాళ్ళు పెంచేవాళ్ళు నన్ను చిన్నప్పుడు. అక్కడ చెన్నైలో కూడా అంతే. నేను చెన్నైలో నిజమా? నిజంగా ఈ స్టోరీ స్వేర్ ఆన్ గాడ్, యా, అలాగే నేను వచ్చాను సినిమాకి. కానీ సినిమాలో ఇన్ని సినిమాలు చేశారు కదా మీరు, మీకు ఏ స్టోరీ చూసినప్పుడు నా రియల్ లైఫ్ అనిపించింది మీకు అసలుకి? మైకేల్ జాక్సన్. మన ఆ డాడీని వదిలేయండి, ఆ డాడీ బ్యాడ్ డాడీ, ఈట వెరీ గుడ్ డాడీ. ఓకే మైకేల్ జాక్సన్ భయంకరంగా, యూనో లైక్ ఏదైనా ఒకటి చేయాలి. చాలా చిన్నప్పుడే ఇండస్ట్రీ వాల్యూస్ తెలిసింది, ఆ ఇండస్ట్రీ ఒక పెద్ద పేరు ఇచ్చింది కదా. గ్రేట్. యా, అదేంటో మీతో మాట్లాడితేనే మాటలు లేవు చాలా నిజంగా. వస్తుంటాయి నాకు ఈ నాకు. స్టోరీ అంతా తెలియదు నిజంగా. Yeah. నిజంగా బాండ్ విత్ గోల్డెన్ స్పూన్ అనుకున్నాను ఇప్పుడు వరకు కూడా. ఎందుకంటే బాండ్ విత్ పేపర్ స్పూన్, యూ కాంట్ ఈవెన్ యూస్ నెక్స్ట్ టైం. సో ఎవరే ఫుడ్ పెడితే ఆ ఫుడ్ తింటాం. తింటా అంతే. అంతే. ఎంతమంది ఇంట్లో ఎంతమంది చెన్నైలో ఆంధ్ర క్లబ్ ఒకటి ఉండేది. అవును, టీ నగర్, మీకు తెలుసు కదా. ఆంధ్ర క్లబ్ లో మా డాడీ వచ్చి వెయిటర్ గా పనిచేశాడు చిన్నప్పుడు. నేను నాటమ్మ చేసిన తర్వాత కూడా నాన్న వెయిటర్ గా పనిచేసేవాడు. అక్కడ ఒక చిన్న ఈ ఫోన్ ఉంటుంది కదా, వైర్ ఫోన్. అవును, ఆ ఫోన్ నంబర్ వచ్చేసి నాన్న ఏ ఆఫీస్కి వెళ్ళినా ఇచ్చేస్తాడు. ఓకే సార్ ఈ టైమింగ్ లో అక్కడ ఉంటాను సార్, మీరు ఇలా నా పేరు చెప్పారంటే వెంటనే నేను ఫోన్ మాట్లాడతాను అంటే, ఆ వాచ్మెన్ రూమ్స్ ఉంటాయి కదా, ఆ నంబర్ ఇచ్చేసేవాడు. ఓకే నేను అక్కడే ఉండేవాడిని. మా నాన్న లోపల పని చేస్తుండేవాడు వెయిటర్, ఎందుకంటే పిల్లలు అలౌ చేయరు ఆంధ్ర క్లబ్ లోపల. సో బయట వాచ్మెన్ దగ్గరే ఉండేవాడిని నేను రోజు, అక్కడే కూర్చునేవాడిని. అక్కడ నుంచి నాన్న చిన్న టైం దొరికింది 1 hour ఏదైనా టైం తీసుకుని, ఎవరైనా డైరెక్టర్ ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఫోన్ చేస్తే ఆఫీస్ ఉందంటే వెంటనే ఆ 1 hour గ్యాప్ లో అక్కడ తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఛాన్స్ అడగటం. ఓకే ఆ ఛాన్స్ అడిగేసి రావటం. కరెక్ట్ నేను వచ్చిన వెంటనే అక్కడ ఆంధ్ర క్లబ్ లో ఉన్న భోజనం ఉంటుంది కదా, అక్కడ మెస్ లో ఉంటుంది కదా, ఆ భోజనం నాకు ఫీడ్ చేసి మళ్ళీ మా నాన్న జాబ్కి వెళ్ళిపోవటం. ఇలాగే బ్రతికేవాడిని. నేను మాత్రం కాదు, మా అన్నయ్య వాడు ఒక 5-6 years ఉన్నప్పుడే వాడు ఇంటి పని చేసేవాడు నా కోసం. మా అన్నయ్య వాడు ఇంటి పని చేసేవాడు, చాలా ఇంటికి బిందెలో వాటర్ ఇచ్చేవాడు. చాలా ఆఫీస్లో వచ్చి ఆఫీస్ బాయ్గా పనిచేశాడు మా అన్నయ్య. నేను చిన్నప్పుడు పెద్దరాడు చేసిన తర్వాత కూడా నేను ఒక స్టేజ్ వచ్చేదాకా వాళ్ళిద్దరు నా కోసం చేశారు. కానీ ఏ కష్టం పడకుండా సినిమాలలో చేసుకుంటూ వచ్చిందంటే నువ్వు ఒకడు అయితే? నేను ఒక్కనే. నిజంగా నేను మాత్రమే కష్టపడలేదు, నా కోసం మా నాన్న పడ్డాడు, మా అన్నయ్య ఇద్దరు పడ్డాడు. పెదరాయిలో నేను ఈ అక్కని ఆ కొండ మీదకి తీసుకెళ్తుంటే చూసానని చెప్పింది మీరే కదా? అవును. తెలుగులో ఫస్ట్ సినిమా పెదరాయుడు, తమిళ్లో ఫస్ట్ సినిమా పెదరాయుడు, హిందీలో ఫస్ట్ సినిమా కుమార్ గారు. కానీ ఒక్కసారి చూద్దాం మన మహి ఇప్పుడున్న జెంజీ కిడ్స్ కి మా ఊరు ఎలా ఉంటాడు అప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు జెంజీ ఆల్ఫా జెంజీ కిడ్స్ వచ్చారు కాబట్టి. ఇది నేను కాదు, మీరందరూ మిస్టేక్ అవుతున్నారు. అవునా? ఇది నేను కాదు. ఓకే, ఈ అబ్బాయిని ఈ సాంగ్ తర్వాత ఒక అబ్బాయి వస్తాడు, అదే నేను. ఈ సాంగ్ తర్వాత వచ్చే అబ్బాయి నేను. చాలా మంది పాప మిస్టేక్ అవుతున్నాయి. ఈ క్యారెక్టర్ కి చిన్నప్పుడు ఇది నెక్స్ట్. ఎస్, ఈ క్యారెక్టర్ వచ్చేసి 5 years బేబీ క్యారెక్టర్. ఇది నేను కాదు. వాడు ఒక 9-10 అవుతుంది. అవును, అది నేను. ఓకే, అమ్మని చూడాలి నాన్న, అమ్మని చూడాలి నాన్న అనేది నేను. ఇది నేను కాదు, ఇది ఒక జస్ట్ ఒక సాంగ్ మాత్రమే. గుడిసంతా తగలబడిపోయి దేవి
పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మీరు బాగా చూసారంటే 2-3 ఇయర్స్ డిఫరెన్స్ ఉంటుంది దానికి. అంతే. యా, కానీ ఆ కళ్ళు అంత పెద్ద పెద్దవి చేసి ఎలా యాక్ట్ చేసావు మహి? కోటరామకృష్ణ గారు గుర్తుందా ఇప్పటికీ ఏదన్నా డైలాగు? మీరిద్దరు సీతారాములు లాంటోరండి. ఆ రాముడికి హెల్ప్ చేసిన అనిల్, ఆ ఉడత నేనేనండి ఒక డైలాగ్ ఉంటుంది. Okay. గుర్తులేదు. ఏలో మేము గడ్డం మీసాలు తీసేసుకుంటాంలే. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉందా కాబట్టి. Yeah. ఓకే, సూపర్. కానీ అప్పుడులో ఎంత గ్రాఫిక్స్ ఆ మూవీ. భలే ఉంటుంది ఆ సినిమా. అది Hmm. కోటరామకృష్ణ దేవి ఎంఎస్ రాజు గారి లైఫ్ టర్నింగ్ మూవీ. దానికి ముందు ఎంఎస్ రాజు గారికి చాలా లాస్ ఉండేది అవును. ఇండస్ట్రీస్ లో. అవును. ఈ సినిమా చేయడం కోసం, ఈ ఒక్క సినిమా కోసం కోటరామకృష్ణ గారు నమ్మి ఆయన ఇల్లుని తాకట్టు పెట్టాడు, ఆయన ప్రాపర్టీస్ తాకట్టు పెట్టాడు ఓకే. ఎంఎస్ రాజు గారు. Hmm. సినిమాని ఒక్క సినిమాని నమ్మి ఈ ఒక్క సినిమా లైఫ్ ఇచ్చింది. మళ్ళీ ఈ రోజు దాకా ఎంఎస్ రాజు గారు నిల్చున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సినిమా. అంతే. ఒక్క సినిమా నిలబెడితే నిలబెడుతుంది, పెట్టేస్తుంది, తోస్తే ఒకేసారి తోసేస్తుంది. తోసేస్తుంది. ఎస్, ఎవరిని మధ్యలో ఊగటం అవన్నీ ఉంటది ఇక్కడ. చాలా ఎక్స్పీరియన్స్డ్ బాబు, 33 ఇయర్స్ కదా. ఓకే. ఈ సినిమా అప్పుడు ఎంత ఉంటుంది ఏజ్? ఇది 3 years 3 months రైట్ సైడ్ లో. ఈ సినిమా చేసేటప్పుడు ఒక 5 years ఉంటుంది. 5 years. సో ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందని మనం దేవి రిలీజ్ టైం చూస్తే తెలిసిపోతుంది ఆ డిఫరెన్స్, ఏజ్ డిఫరెన్స్. సూపర్. నెక్స్ట్ ఇది వచ్చేసి కుంభకోణం గోపాల్. తెలుగులో మన గోల్మాల్ గోవిందను రాజేంద్ర ప్రసాద్ గారిది. ఆ సినిమా తమిళలో నేను చేశాను. ఓకే. ఇది పాండ్యరాజన్ గారు, అది నేను. ఓకే. ఓకే. ఇది వచ్చి టువర్డ్స్ క్లైమాక్స్ లో ఏడుస్తాను అనమాట. నాకేం వద్దు, అన్ని మీరు నాకు ఇచ్చారు జీవితంలో, నేను ఏదో ఒక అనాథని, మీరు నాకు అమ్మని ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, భోజనం పెట్టారు, అన్ని ఇచ్చారు, నాకు మాత్రం ఇచ్చారు, నాలాగా ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఎవరిస్తారు, వద్దు, నేను వీళ్ళతోనే ఉంటాను, చూసి ఏడుస్తాను. ఎన్ని ఇయర్స్ అయిపోయింది ఇంకా డైలాగ్స్? తెలుగు మాత్రమే కొంచెం కష్టం డైలాగ్స్ గుర్తుపెట్టుకోవడం. తమిళ్ బాగా అక్కడే పెరుగుతూ అక్కడే ఉన్నాను కదా, సో ద లాంగ్వేజ్ గ్రిప్ కొంచెం. చదువుకుందంత తమిళ్ రాయటం చదవటం అన్ని వచ్చు. 9th దాకా హిందీ తీసుకున్నా, ఒక్కసారి కూడా పాస్ అవ్వలేదు. ఏ ఇయర్? ఓకే. కరెక్ట్ గా 10th లో తమిళ్ తీసుకున్నా. తమిళ్ తీసుకుని నేర్చుకుని ఓకే కరెక్ట్ గా 10th ఎగ్జామ్ అటెండ్ చేశాను, 10th పాస్ చేశాను. సో తెలుగు రాయటం, తెలుగు చదవడం వచ్చు? రాదు. తమిళ్ చదవటం వచ్చు, రాయటం వచ్చు. ఓకే. ఇంగ్లీష్, సో తెలుగు మాట్లాడటం వచ్చు అంతే. ఓకే. నెక్స్ట్ ఇది పెద్దరాయుడా. రీసెంట్ గా ఈ ఫోటోగ్రాఫ్ వచ్చేసి నేను ఇప్పుడు శ్రీనివాస మంగాపురం చేస్తాను కదా, మోహన్ బాబు గారి దగ్గర చూపించా. ఈ ఫోటోనా? మీరు కరెక్ట్ గా ఈ హ్యాండ్ ఉందా లెఫ్ట్ లో, ఆ హ్యాండ్ మోహన్ బాబు గారిది, మీరు కట్ చేశారండి. ఓకే. అది ఫుల్ ఫోటో ఉంటుంది. మేము కట్ చేయలేదు, గూగుల్ లో కట్ చేసాం. నా దగ్గర ఉంది, మాకు పంపండి. సో ఈ ఫోటోని చూపించి ఆయన దగ్గర అడిగాను. ఫస్ట్ ఆయన గుర్తుపట్టలేదు మోహన్ బాబు గారు. అలా చూశారు, వెళ్ళారు, మళ్ళీ అలా చూశారు, వెళ్ళారు. నేనేమనుకున్నాను, సరే ఆయన ఏదో రీకలెక్ట్ చేస్తున్నారు సార్ అని చెప్పేసి అలాగే చూశాను నేను. తర్వాత ఏం లేదు. తర్వాత ఒక కాంబినేషన్ ఉంటుంది, ఏదో ఉంది. చూసేసి అలాగే చూశాడు. నేను దగ్గరికి వెళ్ళేసి అంకుల్ 2 minutes ఫోటో చూపినా మీకు అడిగి, రామ్మా చూపి అన్నాడు. చూపించి అలా చూసాడు, నన్ను చూసాడు, ఒరే నువ్వా అన్నాడు. నేనే అంకుల్ అని. ఓకే. అక్కడి నుంచి ఇంకా రోజు నన్ను పక్కన కూర్చొని అయితే ఏం చెప్పేవాడంటే మోహన్ బాబు గారు ఇప్పుడు రీసెంట్ గా, నా షూటింగ్ అయ్యేదాకా నువ్వు నాతోనే ఉండాలి, పక్కన కూర్చో అన్నాడు. ఫుల్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది ఇంకా. ఏంటి ఆయనతో టైం స్పెండ్ చేస్తుంటే. కానీ శ్రీనివాస్ మంగాపురం ఏంటో అనుకుందాం కానీ ఆ అబ్బాయి ఎంత బాగా చేశాడు. ఎస్ జయకృష్ణ ట్రస్ట్ మీ, రమేష్ గారు అబ్బాయి. నేను ఎంతో మంది హీరోస్ తో పనిచేశాను. నాకు అబ్బాయి గురించి చెప్తుంటే నాకే అలాగుంది. ఎంతో మంది హీరోస్ దగ్గర పనిచేశాను. ఆ అబ్బాయిని చూస్తుంటే నాకు లిటరల్ గా ఒక రజనీ గారు ఎలా ఉంటారంటే ఎంగ్లో సింపుల్ గా, ఎవరితో క్వైట్ గా, కామ్ గా, ఒక విషయం చేయాలి అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, ఆ కరెక్షన్స్. ఓకే. ఆ అబ్బాయి బాండ్ విత్ డైమండ్ స్పూన్, సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్ కాదు, ఈ బాండ్ విత్ డైమండ్ స్పూన్ అనుకోండి. బట్ ఆ అబ్బాయి కష్టపడే ఆ కష్టానికి తను చేసే నా సినిమా బాగా రావాలి, ఫస్ట్ సినిమా, నేను ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నాను, ఆ థాట్ ప్రాసెస్ ఉంది కదా, ఆల్వేస్ ఆ అబ్బాయికి అది ఉంది. కానీ ఎక్కడ ఉండదు ఆ అబ్బాయికి, మా బాబాయ్ సూపర్ స్టార్ ఎక్కడ లేదు, మా తాత ఇంత లేదు అబ్బాయి, ఇంత లేదు అబ్బాయికి. నిజంగా చెప్తున్నాను. ఎర్లీ మార్నింగ్ స్పాట్కి రావంటే పరిగెత్తుకు వచ్చేస్తాడు, క్యారవన్కి వెళ్ళడు, స్పాట్ లోనే ఉంటాడు, అందరితో మాట్లాడుతున్నాడు. నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఓకే మహేష్ బాబు గారు లాగా చాలా రిజర్వ్డ్ గా ఉంటాడు, ఎవరితో మాట్లాడు అనుకున్నాను. హీఈస్ నాట్ లైక్ దట్. ఓకే. టు బి వెరీ ఆనెస్ట్, ఐఎమ్ సూపర్ హ్యాపీ వర్కింగ్ విత్ జే. చాలా ఫ్రెండ్లీ. ఓకే.
చాలా నేను అడిగాను, ఏం జే నువ్వు ఎలాగో ఫస్ట్ సినిమా అయిపోయింది కదా, ఏంటి నెక్స్ట్ నీకేంటి జే, కృష్ణ గారు మనవు, మహేష్ బాబు గారి అన్న కొడుకు, రమేష్ బాబు గారి సన్ను, నీకేంటి జే ఈజీ కదంటే తను అంటున్నాడు, లేదు అనయ్య అలా కాదు, ఈ సినిమాలో నేను ఎన్ని సినిమాలు చేసినా కానీ ఒక్కొక్క సినిమా అందులో ఏదైనా ఒక విషయం తప్పకుండా ఉండాలి, అలాంటి సినిమాలే నేను చేస్తాను, నేను ఊరికి నేను మామూలుగా సినిమాలు చేయను అంటున్నాడు. ఓకే, దిస్ ద ఫస్ట్ టైం, ఫస్ట్ మూవీ, ఆ క్లారిటీ ఉంది అబ్బాయికి. సూపర్. ఐఎమ్ వెరీ మచ్ షాక్డ్. పిచ్చెక్కిచ్చాడు యాక్టింగ్, చాలా బాగా చేశాడు. ఫైట్స్ తీసుకోండి, నాకు తనకి ఉంటుంది ఫైట్స్. ఏంటి మీ ఇద్దరు దీంట్లో తెలీదు, మీరు విలనా చెప్పను. మోహన్ బాబు గారు విలన్ కనిపిస్తున్నారు, ఆ గన్ను కింద పట్టుకొని ఆయన నెక్స్ట్ లెవెల్ లో కనపడుతున్నారు ఆయన. కైండ్ ఆఫ్ నెగటివ్ త్రూ అవుట్ మూవీ అసలు మోహన్ బాబు గారు క్యారెక్టర్ ఏ లెవెల్ లో ఉంటుంది అసలుకి తెలీదు, నేను చెప్పను. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్, ఎందుకంటే ఇప్పుడే కదా టీజర్ ట్రైలర్స్ అన్ని వచ్చింది. ఏంటి హీరోకి తాత, నాన్న లేకపోతే పెదనాన్న తెలీదే. ఓకే, కానీ మనం చెప్పకూడదు కదా. కానీ ఇప్పుడు మోహన్ బాబు గారు జై కొత్త మూవీ కాబట్టి అసలు వాళ్ళిద్దరికి మధ్య సీన్స్ జరిగేటప్పుడు జై ఎలా చాలా కొంచెం ఇబ్బంది పడటం, టేక్స్ ఎక్కడ ఒక్క దగ్గర నేను చూడలేదండి. తను డైలాగులు చదవటం కానీ ఆ పేపర్స్ లో ప్రాక్టీస్ అవన్నీ నేను ఎక్కడ చూడలేదు. టేక్ అంటే వస్తాడు, అలా మాట్లాడతాడు, అలా వెళ్తాడు. ఓకే, ఈజ్ వెరీ క్లియర్ బ్రో. నేను చెప్తానే మీకు అనిపిస్తుంది ఏంటి అబ్బాయి మహేష్ బాబు గారి ఫ్యామిలీ అన్నందుకు ఎత్తేస్తున్నాడని మీరు అనుకుంటారు, మీరు తర్వాత చూస్తారా? మనం ఎత్తితే సరిపోద్ది, ఆడియన్స్ ఎత్తాలి. ఎత్తుతారు. నేను చూసి ఇంప్రెస్ అయ్యాను అబ్బాయిని, ఆడియన్స్ చెప్తున్నారు అంతే కదా. గ్రేట్. అది ఎప్పుడన్నా వచ్చారా మహేష్ బాబు గారి సెట్ కి? రాలేదు, ఒకసారి రాలేదు. బట్ ఆల్వేస్ తన సపోర్ట్ ఎక్కువ ఉంటుంది కదా తన కొడుకు. ఇంకొకటి ఏంటంటే రవీనా టాండన్ గారి అమ్మాయి తాషా ఫస్ట్ మూవీ అనుకుంటా ఆయన తెలుగులో. సేమ్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ మదర్ లాగే ఉంది. తను కూడా చాలా బాగా చేసింది అమ్మా. వాళ్ళిద్దరు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైండ్ నిజంగా. ఎందుకంటే మన వైజయంతి కదా, అంత పెద్ద బ్యానర్, అజయ్ భూపతి గారి డైరెక్టర్ అంటే అంత ఈజీగా వాళ్ళిద్దరిని ఫిక్స్ చేసి ఉంటారు. నెక్స్ట్ మందే కదా మూవీ, 9th. ఒక పక్కేమో మీరు హీరోగా చేసిన మూవీ ఎప్పుడు? 10th. 9th విల్లన్, 10th హీరో. ఓ మహి ఇంకా తెలుగు ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయినట్టేనా లేకపోతే ఏంటిది? నేను ఆల్వేస్ నేను ఎప్పుడు నాకు భోజనం పెట్టింది సినిమా. ఓకే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ తెలుగు సినిమా, తమిళ సినిమా, హిందీ సినిమా కాదు. నాకు భోజనం పెట్టింది ఆర్ట్. గ్యాప్ తీసుకున్నారు కదా ఎక్కువ, అక్కడ చేయటం వల్ల ఇక్కడ రావడం కుదరలేదా ఏంటో కానీ. అక్కడ కొన్ని రోజులు చాలా సినిమాలు అక్కడ చేస్తూ వచ్చాను, అండ్ మధ్యలో ఒక సినిమాలే లేకుండా కొన్ని రోజులు ఉన్నాను. ఎన్ని ఇయర్స్ ఉన్నారు ఖాళీగా? మళ్ళీ 8 years, 7 to 8 years. ఒక మూవీ కూడా చాలా స్ట్రగుల్ చేశాను. 7 to 8 years. 2015 నుంచి 2015 నుంచి మీరు గ్యాప్ తీసుకున్నారా? ఇండస్ట్రీ గ్యాప్ ఇచ్చిందా? లేదు, నా తప్పే అది. నా రాంగ్ చాయిస్ ఆఫ్ సెలెక్షన్స్ ఉంటాయి కదా, ఓకే. అది పర్టికులర్ గా నేను హీరోగానే చేయాలి, నేను హీరో మెటీరియల్ కదా అనేది ఏమన్నా మీకు? లేదు, అలా ఉండింది. ఫస్ట్ నేను ఫస్ట్ సినిమా తమిళ్లో హీరోగా చేసేటప్పుడు నేను అనుకున్నాను నేను హీరో మెటీరియల్ అనుకున్నాను. బట్ లేటర్ హీరో అనేది ఇక్కడ మ్యాటర్ కాదు, ద బెస్ట్ యాక్టర్ అనేది ఇక్కడ మ్యాటర్ అనేది వచ్చినందుకే విలన్ కూడా నేను టచ్ చేశాను. నేను హీరోనే అనుకుని ఉంటే నేను మాస్టర్ చేసేవాని కాదు, నాకు దొరికేది కాదు. మీరు విజయ్ సేతుపతికి పెద్ద ఫ్యాన్ కదా, ఆయన హీరోగా ఉన్నప్పుడు హీరోగానే బిహేవ్ చేస్తారు, క్యారెక్టర్ ఉన్నప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే బిహేవ్ చేస్తారు, విలన్ గా చేసినప్పుడు విలన్ గానే బిహేవ్ చేస్తారు. మరి మీరు ఎందుకు అది తీసుకోలేకపోయారు? హీఈస్ ఆల్సో వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. దేర్ ఆర్ సో మెనీ పీపుల్స్. మీరు మోహన్ బాబు గారు అయినా సరే, ఓకే, రజనీ గారు అయినా సరే, వాళ్ళంతా వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్. విల్ యూ యాక్సెప్ట్ కదా? యూ యాక్సెప్ట్ కదా? మళ్ళీ ఐఎమ్ ఆల్సో ట్రైయింగ్. ఇప్పుడు వచ్చిన కొత్త తరానికి ఇది వచ్చింది, నేను హీరోని, అది తప్పితే వేరేది చేయకూడదు. నేను దాన్ని వదిలేసా, అది వద్దమ్మా. సినిమాలో గెలవాలంటే సో ఏ క్యారెక్టర్ ఉన్నా, మంచి క్యారెక్టర్ ఉంటే మహిక్ కాల్ చేయండి. బాల్ దొరికిందంటే 6 కొట్టేయాలి అంతే. అంతే, అవును. అది ఓపెనింగ్ బాల్, ఫస్ట్ ఓవరా లాస్ట్ ఓవరా అవసరం లేదు. ఓకే, ఎప్పుడు బాల్ దొరికితే కొట్టేయాలి మనం పటాలు. సూపర్. చాలా రోజులకి రిలీజ్ అయిపోయారు, 8 years తర్వాత. 8 years తర్వాత రిలీజేషన్. ఇది లాస్ట్ ఇది సింహాద్రి. ఇదా తెలుగులో లాస్ట్ మూవీ యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ గా? ఐ థింక్ సో. yes కరెక్ట్. తెలుగు లాస్ట్. గుడ్ అబ్బాయి, అబ్బాయి. yes, కేరళలో తిరుగు వాటర్ పోస్తాడు కరెక్ట్ గా. నాకు నీళ్ళు పోస్తున్నా అందరు కొడతాడు జూనియర్ ని. yes అన్నా దాహం వేస్తుందన్నా. yes, దాహం తీరిందా? మంచి ఇక్కడే కదా, సింహాద్రికి ఎక్కడి నుంచి మారుతాడు.
ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ఎన్టీఆర్ గారు? గ్రేట్. తనకు దేవి అంటే చాలా ఇష్టం, తన Hmm. ఫేవరెట్ మూవీ దేవి. దేవిలో నేనంటే నాకు నాతో చూసిన ఫస్ట్ టైం తను చెప్పింది అదే. ఓకే చిన్నప్పుడు నేను చూసి నేను చాలా భయపడేవాడిని, మా అమ్మతో నేను గురించి చెప్తూ ఉండేవాడిని నీ గురించి. ఓకే అయ్యో ఏంటి అలా చేశాను, ఎలా చేశాను, ఇలా అంతా అడిగాడు అంతే. దాని తర్వాత ఎప్పుడు ఆయన మళ్ళీ మళ్ళీ కలవలేదు. ఇప్పుడు తెలుగు చేస్తున్నా కాబట్టి కలుస్తావులే. అఫ్ కోర్స్, ఏంటి ఆయన కలవకపోయిన రోజు ఆయన సినిమాలు చూస్తూనే ఉన్నాం కదా. కానీ మహీన్ గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడితే తెలుగులో మంచి క్యారెక్టర్స్ వస్తాయి మీకు. ఇలాంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ కొన్ని క్యారెక్టర్స్ కి. నో, లవ్ టు బ్రో, Hmm. లవ్ టు. ఏంటంటే బ్రో, ఇక్కడ ఉండటం అక్కడ ఉండటం అనేదే బ్రో నాకు, అదొక్కటే బ్రో నాకు పెద్ద ప్రాబ్లం. మీరెవరు వచ్చేసి నేను చెన్నైలో ఉన్నాను, ఈ అబ్బాయిని ఎందుకు చెన్నైలో పిలిపించి అలా మాత్రమే ఆలోచించకండి. నాకు అక్కడ ఇండస్ట్రీ నాకు భోజనం పెట్టింది కాబట్టి నేను అక్కడ ఉన్నాను. ఓకే ఓకే దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఓకే ఆ రోజు మన 93, 94లో తెలుగు సినిమా ఇక్కడే ఉండుంటే మా నాన్న చెన్నైకి వెళ్ళేవాడు కాదు, నేను ఇక్కడే ఉండేవాడిని. అక్కడికి వెళ్ళి వాళ్ళు నాకు చాలా మూవీస్ ఇచ్చి నాకు ఒక లైఫ్ ఇచ్చినందుకు అక్కడ సెటిల్ అయ్యాను అంతే. సో మన కర్నూలు అబ్బాయి ప్లీజ్ రాయలసీమ. మీరు అలా ఆలోచించకండి, చెన్నై అబ్బాయి, కర్నూలు అబ్బాయి. నో, నేను సౌత్ ఇండియన్ అబ్బాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆహానా లేదు, తిరుపతి ఏర్మల వెంకటేశ్ అనే ఒక సినిమా. ఇది అవును శ్రీకాంత్ గారు. కామెడీ, పిచ్చా కామెడీ సినిమా. ఎస్, తెలుగులో వచ్చింది ఈ సినిమా. అవును ఆ తమిళ్లో నేను రజనీ గారి ఫ్యాన్ ని, ఆ. తెలుగులో చిరంజీవి గారి ఫ్యాన్ అనుకుంటా కదా నా అబ్బాయి. ఒక అబ్బాయి యాక్ట్ చేశాడు. ఓకే ఐ డోంట్ రిమెంబర్, నాకు సినిమా చూడలేదు. ఐ డోంట్. నేను తిరుపతిలో చూసా ఈ మూవీ. ఈ సినిమా వచ్చి రజనీ గారి ఫ్యాన్. Hmm. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, அவர் పడయప్ప నా ఒడయప్ప, அவர் అరుణాచలం నా సోనాచలం డైలాగ్ ఉంటుంది. ఓకే ఇది ఒక సాంగ్. ఈ సాంగ్ ఏ చూసారంటే కాదలకు తూదు సొల్లు రజనీకాంత్ రసిగనే అని ఉంటుంది ఒక సాంగ్. ఓకే మీనింగ్ ఏంటంటే Hmm. లవ్ కి హెల్ప్ చేసే రజనీకాంత్ ఫ్యాన్ అని సాంగ్ ఇది. ఓకే ఈ సినిమాలో రజనీకాంత్ ఫ్యాన్ అనమాట. ఇది కావాలంటే అది చేస్తారు మనోడు అట్లా ఉంటాడు. నెక్స్ట్ ఇది వచ్చేసి విక్రమ్ ఆడియో లాంచ్ లో, ఇది వచ్చి నెహ్రూ స్టేడియంలో. సో విక్రమ్ ఆడియో లాంచ్ కి నేను వెళ్ళాను. సో ఎలా ఉంటారు ఆఫ్ ద స్క్రీన్ అసలు మనిషి? ఇలాగే ఉంటాం, Hmm. ఇలాగే ఆయన ఎలా ఉంటారు? ఇలాగే ఉంటాడు ఆయన కూడా Hmm. నాతో మాట్లాడటం చాలా చాలా సో మచ్ లవ్. మై మై ఎల్డర్ బ్రదర్. అవును, నాకు ఆయన అంటే చాలా చాలా ఇష్టం. నాకు యాక్చువల్ టు బి వెరీ హానెస్ట్, నువ్వు ఒక హీరో కాదు, యువర్ మోర్ దెన్ హీరో, యువర్ ఎ గ్రేట్ యాక్టర్ నాకు చెప్పి నేను అందులోంచి బయటకు వచ్చిన దానికి ఓన్లీ రీజన్ విజయ్ సేతుపతి గారు. ఆయన లేకపోతే నాకు మాస్టర్ లేదు, ఇంత స్ట్రాంగ్ అయిన ఒక థాట్ ప్రాసెస్ నాకు లేదు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్ తమిళ్ Darling. మహి. Yeah. నాకు బాబీ సింహ గారు చెప్తూ ఉంటారు ఎక్కువ ఇతని గురించి. స్వీట్, ఆ, వెరీ స్వీట్. నేను ఇంతవరకు కలవలే ఆయన్ని. మీట్ చేద్దాం రండి చెన్నైకి. Definitely. నేనే తీసుకెళ్తాను, కమ్ లెట్స్ గో. డెఫినెట్ గా. సో ఎందుకంటే ఇతను సైరా నరసింహారెడ్డిలో కూడా అంటే చిరంజీవి గారి మీద ప్రేమతో చాలా చిన్న రోల్ చెప్పాలంటే ఎస్ చేస్తాడు, అవి ఆయన చేశారు. ఆయన చేస్తాడు. తెలుగులో ఆయన ఇష్టమైన యాక్టర్స్ లేకపోతే తెలుగులో ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే అది 5 minutes 2 minutes 1 minute అని కూడా చూడరు. Hmm. అంత పెద్ద విజయ్ సేతుపతి చేశారేంటి అని మనకు అనిపిస్తుంటుంది. Correct. అది ఆయన That is the పవర్ ఇక్కడ. మాస్టర్, ఇది మాస్టర్ కదా. సూపర్ పిక్చర్ ఇది. మై అయ్యో భయంకరమైన ఫోటో. డాడీకి ఫేవరెట్. నాన్నకి మాస్టర్ చాలా ఇష్టం. మాస్టర్ Okay. చాలా ఇష్టం. కానీ ఇప్పుడు మీ మాస్టర్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ అయిపోయారు. Yeah, yeah. సో ఆల్మోస్ట్ అందరు ఇండస్ట్రీ వాళ్ళందరినీ వీక్ లో ఒక 4-5 ఫ్యామిలీస్ కి టైం ఇస్తున్నారు అనుకుంటా కదా, వెళ్ళి కలిసి వచ్చారా? ఆఫ్టర్ 6 అలాగా ఈజ్ మీటింగ్, లేకపోతే ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఓకే తను నేను అబ్జర్వ్ చేసినంత వరకు తను వర్క్ హౌస్ లో కూడా ఎవరిని పెద్దగా ఎంకరేజ్ చేయడం మీట్ చేయడం Entertain చేయట్లేదు. Okay. వర్క్ హౌస్ లో తను ఎక్స్ట్రీమ్ గా వర్క్ చేస్తున్నాడు. ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మనం కూడా ఎన్ని రోజులు వచ్చి మనకు తెలిసిన వాళ్ళని వచ్చేసి ఉండండి అంటాం. ఏదో ఒక టైంలో చూసేయాలి కదా. అవును డెఫినెట్. ఏదో ఒక టైం ఇస్తున్నాడు, 5 minutes అంతే. ఏ ఒక ఆర్టిస్ట్ వెళ్ళి ఆయనతో రోజులు కూర్చున్నంతే ఏం లేదు అక్కడ. వెళ్తున్నారు 5 minutes ఆయన విష్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గ్రేట్నెస్ కి నిజంగా హ్యాట్స్ అప్. ఎందుకంటే ఇండస్ట్రీ మొత్తాన్ని పిలవటం తప్పేం లేదు. వాళ్ళకి ఒక విషెస్ చెప్పాలని ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది కదా. ఎక్కడో ట్విట్టర్ లో ట్వీట్ చేసే కన్నా డైరెక్ట్ గా బుక్ ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. Yes. వీళ్ళకన్నా ఆయనకు హ్యాపీగా ఫీల్ అవుతారు. Yes. అది గ్రేట్. లాస్ట్ దాకా సోషల్ మీడియాలో మాట్లాడకుండా డైరెక్ట్ గా వస్తున్నారు కదా అవును దగ్గరికి. అవును. చాలా పెద్ద విషయం. ఎందుకంటే నిన్న మా ఇంటి బంగారం సమంత గారు కూడా వెళ్ళి కలిసి వచ్చారు. కలిసి వచ్చింది. కీర్తి సురేష్, సిమ్రాన్ గారు ఫ్యామిలీ. Yes. చాలా హ్యాపీ అనిపించింది. మీకు తెలిసింది అంతే, Mm. చెన్నైలో చిన్న ఆర్టిస్ట్ Mm. నార్మల్ గా వాళ్ళు కూడా వెళ్ళి కలిసి వచ్చేస్తున్నారు. ఆయన రమ్మంటున్నాడు, మనం చూడాలా, ఓకే రండి అని ఓకే అవటం, 2 మాటలు మాట్లాడటం. నైస్.
కానీ ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత, అంటే ఒక ముఖ్యమంత్రి కదా, ఒక మంత్రి అయితేనే మన వాళ్ళు చాలా 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 టైం లేదు, నాకు తెలియదు. కొంచెం కొంచెం ఒక 6 months ఆగండి, ఒక 1 year అంత సెట్ అవ్వాలి ఇక్కడ అని టైం ఏమున్న వాళ్ళని చాలా మందిని చూశాను నేను. ఎస్, బట్ హీఈస్ హీఈస్ వెరీ స్వీట్. గ్రేట్, హ్యాట్స్ అప్ టు యాక్చువల్లీ హీఈస్ వెరీ వెరీ స్వీట్. చాలా మందికి అది తెలియదు. బట్ అనుకున్నారు అందరూ డెఫినెట్ గా ఇన్ని సీట్లు వస్తాయి, సీఎం అవుతారు, నేను ఎవరు ఎక్స్పెక్ట్ నేను చేయలేదు. ఒక నిజం చెప్పనా మీకు, ఎక్కడ చెప్పలేదు, Mm. మీతో చెప్తున్నాను. తను యాక్చువల్లీ అపోజిషన్ లీడర్ అవుతారు నేను అనుకున్నాను. Mm. బికాస్ 2 లెజెండ్స్ అక్కడ, Mm. వాళ్ళు దాటి తమిళనాడే లేదు. లేదు. వాళ్ళు దాటి రావాలంటే ఎంత ఉండాలి కదా, ఎంత గట్స్ ఉండాలి. నేను అనుకున్నాను ఏం లేదు, ఆయన అపోజిషన్ లీడర్ కూర్చుంటేనే ఆయన విన్. చాలా మందిలో ఆయన అది కూడా అవ్వడం నా దగ్గర. ఏంటి నువ్వు సీట్లే రావు, 5-6 సీట్లు వస్తాయి అన్నాడు. 5-6 కంటే ఎక్కువ రావు, అపోజిషన్ లీడర్ ఏంటి, నీకు పాలిటిక్స్ గురించి ఏదైనా తెలుసు అన్నారు. నా ఫ్రెండ్స్ నాదే అడిగారు, నీకేం తెలుసు పాలిటిక్స్ గురించి అని. నేను చెప్పి నా పాలిటిక్స్ అవసరం లేదు, ఒకరికి జనాలకు చేయాలన్న థాట్ ప్రాసెస్, ఆ హార్ట్ ఉంటే చాలు, వాడికి పాలిటిక్స్ చేయాలి తెలియాలని అవసరం లేదు. అలాగే వచ్చాడు ఇప్పుడు. ఓకే, ప్యూర్ జనాలు లవ్, అవుట్ ఆఫ్ లవ్. నాకు విజయే కావాలని ఓట్ చేశారు అంత. బట్ మహి నేను గెలిచిన రోజు ఇంకా గెలవలేదు, నేను బిఫోర్ డే వచ్చాను, నేను రిపోర్టింగ్ అక్కడికి వచ్చాను. అసలుకి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎవరికి తెలియదు కూడా, వాళ్ళు ఎవరికి తెలియదు. అసలు డబ్బులు కూడా లేవు వాళ్ళ దగ్గర. Yes. ఒక 60-70 మెంబర్స్ అంతా ఏదేదో పనులు చేసుకునే వాళ్ళు, ఆటో డ్రైవరు, Yes. లేకపోతే ఇంకొక ఏదో చిన్న షాప్ అతను, లేకపోతే ఎవరెవరో, వాళ్ళందరూ ఎమ్మెల్యేలుగా ఒక్కొక్కరికి 40,000 50,000 మెజారిటీ. సిటీలో అన్ని సీట్లు వచ్చేసినాయి ఆల్మోస్ట్. ఈసీఆర్ లో శరవణ్ అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు. ఆయన వచ్చేసి చిన్నప్పటి నుంచి విజయ్ గారికి హార్డ్ కోర్ ఫ్యాన్, అండ్ విజయ్ గారు అన్ని వెల్ఫేర్స్ ఉంటాయి కదా, దానికన్నీ ఆయన. యూ డోంట్ బిలీవ్, తనే హైయెస్ట్ ఓట్స్. ఓకే, అందరి దాంట్లో కంటెస్ట్ చేసిన వాళ్ళ అందరికంటే తనే హైయెస్ట్ ఓట్ కొట్టాడు. ఈజ్ ఎ వెరీ నార్మల్ పర్సన్ ఇన్ ఈసీఆర్. ఓకే, నార్మల్ పర్సన్ హూ లిసన్స్ విజయ్ సార్. విజయ్ సార్ ఇది చేయమంటే జనాలకు చేయటం, రావటం, అవే చేసేవాడు ఆయన. దట్ ఈస్ అ పవర్. గ్రేట్. అసలు సింగిల్ మ్యాన్. అసలు ఎవరెవరకు మినిస్టర్లు వచ్చి, ఆ అబ్బాయి ఒక అబ్బాయి మాట్లాడతారు, ఆ అబ్బాయికి మినిస్టర్, కీర్తన, చిన్న పిల్లోడు, చిన్న పిల్లలు. యంగ్ జనరేషన్. కానీ ఆయన తీసుకున్న డెసిషన్స్ నిజంగా ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే ఒక 20 years ఆయన సీఎం అనేలా అనిపించింది అందరికి. అనయ్య చెయ్యండి అంతే, నేను అంతే అడుగుతాను ఆయన దగ్గర, చేయండి. అండ్ ఫస్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఎడ్యుకేషన్ మీద, ఫీజ్ స్ట్రక్చర్ మీద తీసుకున్నారు ఒక డిసిషన్. ఎస్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డిసిషన్స్. ఒక అమౌంట్ పెట్టి ఈ అమౌంట్ కన్నా ఎక్కువ కలెక్ట్ చేయకూడదు. ఐ థింక్ 19,000 24,000 ఏదో సమ్ ఏదో చూసాను నేను ఒక ఫిగర్. అన్ని ప్రైవేట్ స్కూల్స్ కి సేమ్ ఫీజ్ స్ట్రక్చర్. ఎస్, మా హైదరాబాద్ లో 6 లక్షలు 7 లక్షలు ఏంది PP1 PP2కి, అంటే ఎల్కేజీకి యూకేజీకి 6-7 లక్షలు ఇక్కడ ఒక్కొక్క స్కూల్ ఫీజు. ఇంకా పెంచేసుకోమని మా గవర్నమెంట్ కావాలంటే కూడా చెప్తే కూడా అట్లాంటి సిస్టమ్ ఎక్కడ రాదు ఇంకా. గ్రేట్ విజయ్ గారు. సో బట్ సీఎం అవ్వక ముందు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు, తర్వాత మాస్టర్ లో చేశారు. ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు విజయ్ గారు? మెంటాలిటీ కానీ, హిజ్ నేచర్? క్వైట్ వెరీ లవ్వింగ్. ఓకే, తన స్పాట్లో ఉంటే అందరి కళ్ళు తన మీదే ఉంటుంది, అది విజయ్ గారి మీదే ఉంటుంది అందరి కళ్ళు. ఆయనకి అది బాగా తెలుసు. ఒక షాట్ అయిపోతే వెంటనే ఎవరైనా లైట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఏంటి బాగుందా అని అడుగుతాడు. ఈయన అడుగుతాడు. ఓకే, లైట్ మ్యాన్స్, నిజం చెప్తున్నాను, లైట్ మ్యాన్స్ మాత్రమే దే నో ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి, ఎక్కడ లైట్ తీసుకుంటున్నాడు, ఎలా లైట్ మేనేజ్ చేస్తున్నాడు. లైట్ మ్యాన్స్ కి బాగా తెలుసు. ఓకే, నేను చిన్నప్పుడు చాలాసార్లు లైట్ మ్యాన్స్ దగ్గర అడిగేవాడిని. మా నాన్న అడిగేవాడు, బాగా చేస్తున్నారా, బాగుందా, మీకు ఏదైనా చెయ్యాలా, మా నాన్న అడిగేవాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. వాళ్ళకి అంత జడ్జ్మెంట్ ఉంది లైట్ మ్యాన్స్ కి. అందరు లైట్ మ్యాన్స్ దగ్గరికి అడుగుతాడు ఈయన, బాగుందా, ఓకే, ఇంకోసారి చైనా, ఎలా ఉంది, ఇంకా బాగుంది, ఇంకేదైనా చేయాలని అడుగుతాడు. అలాంటి హీరో. అందరి దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకునే ఒక హీరో ఆయన. ఓకే, మనం అనుకుంటాం చాలా రిజర్వ్డ్, ఆయన ఏం మాట్లాడు ఎవరి దగ్గర అని చెప్పేసి. అండ్ పబ్లిక్ లో తెలియని వాళ్ళతో ఆయన పెద్దగా మాట్లాడు, కానీ తెలిసిన వాళ్ళతో ఆయన చాలా స్వీట్గా ఉంటాడు. బట్ గవర్నమెంట్ ఫామ్ చేయక ముందు నుంచి కూడా ఫుల్ వైరల్ అవుతుంది త్రిష గారు నెక్స్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, లేకపోతే హోమ్ మినిస్టర్ తమిళనాడుకి,
See, నెక్స్ట్ కీరోలు ఆమె I don't want to get into that. అంటే అంటే ఏంటి అసలు ఇంకా త్రిష గారు నిజంగానే She's very political good interest- friend of Vijay sir. Hmm. From years. కొన్ని ఎన్ని సినిమాలు చేస్తారు వాళ్ళిద్దరు అవును. మంచి ఫ్రెండ్స్ గా. సో దే వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. Hmm. See, వాళ్ళ లోపల ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఓకే. దాన్నే మనం చూడాలి. Hmm. దాన్ని దాటి వాళ్ళిద్దరిని జడ్జ్ చేయడానికి మనకు ఆ రైట్స్ లేదు, మనకు ఆ హక్కు లేదు. ఫస్ట్ ఒక ఇండివిజువల్ పర్సన్ని ఇది నువ్వు ఇదే నువ్వు అని చెప్పడానికి మనకు రైట్స్ లేదు. మన ఆ పని మన రోజు ఎవ్రీడే మన ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో చేస్తూనే ఉన్నాం పని. అదే చాలా తప్పు. ఎందుకంటే మొన్నటి వరకు అవును చాలా వరకు చాలా తప్పు. ట్రోల్ చేస్తున్నారు yes. కావాలని. నేను చెప్తున్నాను కదా, నేను ఉన్నాను అన్నయ్య చూస్తున్నాను ఇన్ని రోజుల నుంచి. నాకు ఆయన ఏంటో బాగా తెలుసు, చాలా బాగా తెలుసు. వాళ్ళు మంచి ఫ్రెండ్స్, నాకు తెలుసు వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అని. ఏముందో నాకు తెలియదు, మనం ఎందుకు జడ్జ్ చేయాలి? బట్ పొలిటికల్ గా ఆమె ఎంట్రీ ఉందా తమిళనాడులో? టాక్ ఉందా? నాకు తెలిసి నాకు అదంతే ఏం లేదు. ఎందుకంటే అందరు తిరుచి నుంచి కంటెస్ట్ చేస్తారు అని అన్నారు. లేదండి లేదండి. తర్వాత చూస్తే లారెన్స్ గారు కంటెస్ట్ చేస్తున్నారు అని వచ్చింది ఇప్పుడు. ఆయన కూడా ఏదో ఓటు అదేదో పెట్టారు. నేను రావచ్చా వద్దా అని పెట్టారు ఆయన. సో ఇప్పుడు ఎవరు చేస్తారు అనేది సస్పెన్స్ అక్కడి నుంచి. అక్కడ పెద్ద సస్పెన్స్ అది. అదే మహి చేసినా చేయొచ్చు. సారీ సార్ నేను రాను. ఎందుకంటే ఆయనకి అందరూ అలాంటి వాళ్ళే కదా ఇప్పుడు విన్ అయింది. అవుట్ ఆఫ్ లవ్ అందరూ ఆయన మీద హ్యూజ్ లవ్ తో ఉన్న పీపుల్. సో తనతో పాటు యాక్ట్ చేసిన ఒక యాక్టర్ మినిస్టర్ అయ్యారు. ఒక యాక్టర్ మినిస్టర్ అయ్యారు కదా తనతో పాటు కంటెస్ట్ చేసిన అతను. వాళ్ళ ఫ్రెండ్ శ్రీనాథ్ తన యాక్టర్ యాక్చువల్లీ కామెడియన్. తను మినిస్టర్ అయ్యాడు. ఎస్. ఇంకొక ఆయన సమ్ కమెడియన్ స్టాండప్ కమెడీ చేస్తారు. ఎస్ రాజ్మోహన్ అని చెప్పేసి ఆయన మినిస్టర్. మా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయనే మినిస్టర్, ఎడ్యుకేషన్స్ కి ఆయనే అదే మినిస్టర్. ఆయనే అదే చెప్తుంది. ఆయన ఒక చిన్న 2 bedroom ఫ్లాట్ లో అంతే. ఎస్ వెరీ నార్మల్ పర్సన్. అవును. మేము అందరం ఒకే జిమ్ లో వర్కౌట్ చేసేవాళ్ళం చెన్నైలో. ఇప్పుడు ఆయన మినిస్టర్ అనేది జిమ్ కి రాలేదు అంతే. కానీ ఇవన్నీ సినిమాలలో చూడటానికి రియల్ లైఫ్ లో బాగుంటది, కానీ రియల్ లైఫ్ లో ఇలా జరుగుతుందా అనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ జరిగింది. అందరు చెప్తుంటారు చాలా మంది పొలిటీషియన్స్, యూత్ రావాలి యూత్ రావాలి యూత్ రావాలి అన్నప్పుడు జస్ట్ పక్కన మెన్షన్ చేయండి సార్, మీ పొలిటికల్ లీడర్స్ వాళ్ళ కొడుకులు రావాలి, లేకపోతే బాగా డబ్బున్నోడు కొడుకులు రావాలని చెప్పండి. యూత్ రావాలని ఊరికే పనికిమాలిన స్టేట్మెంట్లు అయితే ఇవ్వద్దు. ప్రతి ఓడు యూత్ రావాలని అంటాడు. ఒక్కడైనా పని డబ్బు లేని యూత్ వస్తే వాడిని ఎంకరేజ్ చేసే ఒక నాయకుడు చెప్పండి. 2 రాష్ట్రాలలో డబ్బు లేని వాడికి 10 మందికి మేము సీట్లు ఇచ్చామని చెప్పండి. ఒక్కడూ లేడు. అందుకే మా తెలుగు రాష్ట్రాలు ఎట్లా ఏడ్చినాయి. సారీ సార్ నాకు తెలియదు, నిజంగా చెప్తున్నా. మాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, చెప్పే వాళ్ళు కూడా మాకు తెలుసు కాబట్టి ఇంకా చెప్తున్నాం. యూత్ రావాలని చెప్పొద్దు సార్. డబ్బున్న వాళ్ళ కొడుకులు రండి అని చెప్పండి, లేకపోతే రాజకీయ నాయకుల కొడుకులు రండి అని చెప్పండి. ఇది కరెక్ట్ వాడు. మీరు ఏమని అనుకున్నా ఇది కరెక్ట్ వాడు. సో ఇదే నాన్న. ఓకే. ఇది లేటెస్ట్ ఫోటో లేదు, ఇది వచ్చేసి ఇది 9-10 years old ఫోటో. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు డాడీ? చెన్నైలో ఉంటున్నారు. అప్పుడప్పుడు నాన్న హ్యాపీగా ఊరుకు తిరుగుతూ ధోని హైదరాబాద్ తిరుగుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ చెల్లెలు ఇంటి అక్క ఇంటికి వెళ్తూ. ఈ 72 ఇప్పుడు. హెల్దీగా ఉన్నారు బాగా, చాలా చాలా జాలీగా ఉన్నాడు ఆయన. కానీ ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ ని. ఉంటుంది మాకు పర్సనల్ గా కొన్ని ఉంటాయి. మూవీ ప్రకారంగా ఇయర్ ఇది అనుకున్నాం కదా, అలాంటివి హార్ట్ ఫీలింగ్స్ ఉంటాయి దాటి. దాని దాటి మాకు ఇంకే ఫీలింగ్స్ పెద్దగా ఏం లేదు. వీఆర్ వెరీ హ్యాపీ ఫ్యామిలీ. ఓకే. కానీ చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు మహి. ఎవరు ప్రపోజల్స్ చేయటం కానీ, మీరు ప్రపోజ్ చేయటం కానీ, పెళ్లి ఇలాంటివి ఎందుకు మీ లైఫ్ లో ఎక్కడ వినపడలేదు? అంటే ఇంట్రెస్ట్ లేదా? దిస్ నాట్ అబౌట్ ఇంట్రెస్ట్. బ్రేకప్ లేదు. సి ఐ హావ్ బ్రేకప్స్ ఉన్నాయి. ఐ డోంట్ సే దట్ నేను వచ్చి లవ్వే లేని అబ్బాయిలంతా ఏం కాదు. నాకు బ్రేకప్స్ ఉన్నాయి, అవి లేని కాదు. బట్ సి మా నాన్నకు ఒక పెద్ద కళ ఉంది. మా నాన్న ఆ రోజు పెళ్లి చేసుకోవాలనుకుంటే నా కోసం ఇలా ఉండేవాడు కాదు. చేసుకుంటే ఆయన చేసుకుని ఇంకో అమ్మతో ఉండేవాడు హ్యాపీగా. కానీ ఆయనకు అది లేదు. నా కోసం ఆయన లైఫ్ వదిలేడు. నాకేంటంటే మా నాన్న హ్యాపీ టైం, మా నాన్న హ్యాపీరా అన్న టైంలో నేను పెళ్లి చేసుకోవాలనేది నాకు చాలా రోజు యాక్షన్ మైండ్లో ఉంది. దాన్ని ఎలా చెప్పాలో బయట నాకు తెలియట్లేదు. ఇప్పుడు నాన్న హ్యాపీగానే ఉన్నారు కదా? లేదు, టు బి హానెస్ట్ లేదు. మా నాన్నకి సరిపోలేదు. అదే కదా నా ప్రాబ్లం. మా నాన్న ఎప్పుడో యాజ్ యాక్టర్ గా ఓకే, అదే ప్రాబ్లం నాకు. మా నాన్న సూపర్ రా రే, చాలరా, ఇంకా ఓకేరా, నేను హ్యాపీరా అంటే నేను పెళ్లి చేసుకుంటాను. ఇది చెప్పట్లేదు ఆయన. ఇప్పుడు మీరు వసుధ తీశారు కదా, వసుదేవ సుతం. అది చూపించలేదు ట్రైలర్? మీరు ట్రైలర్ చూసాడు, సినిమా చూడలేదు ఇంకా. మా నాన్నకి అదేంటో కన్విన్స్ అవ్వట్లేదు బ్రో. నేను చాలా రోజుల నుంచి మా నాన్న ఎలాగైనా కన్విన్స్ ట్రై చేస్తున్నాను. ఓకే. అస్సలు అవ్వట్లేదు. కానీ మా నాన్న అడిగాడు,
ఒక 2-3 years నుంచి అడుగుతున్నాడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాం, నాకు ఏజ్ అయిపోయింది. ఎందుకంటే ఈ సెకండ్ దాకా 3 times మా ఇంట్లో వంట చేసేది మా నాన్నే నాకు. ఓకే. 35 years నుంచి ఎవ్రీ డే తను వంటే తింటా నేను. నాన్నకి ఇష్టమైన ఇల్లు కొన్నారా? లేదు, ఇంకా ఇల్లు కొనలేదు. కొనాలి. ఓకే. కొనాలి. ఏం చేస్తుంటారు? వచ్చిందంతా నాన్నకి ఇస్తుంటారా? ఇన్వెస్ట్ చేయండి అక్కడ ఇక్కడ అని? ఏంటి ఎక్కడ మనకు కరెక్ట్గా వస్తాయి చిన్నప్పుడు చెప్పండి మీరు. నేను 130 సినిమాలు చేశానంటే అందులో 40 సినిమాలు 50 సినిమాలే మంచి పేమెంట్లు వచ్చి ఉంటాయి. ఇంకా అన్ని చిన్న చిన్న పేమెంట్లు 5,000 ఇవ్వటం, 20,000 లేపెట్టడం, ఇలాగే ఉండేది. అప్పుడు 5,000కి గ్రౌండ్ వచ్చేది. ఎక్కడ మా నాన్నకి అంత సెన్స్ అంతా ఇన్వెస్ట్ చేయాలి, ఓకే, కొడుకుకి ఫ్యూచర్ సెట్ చేయాలంటే ఏం లేదు. ఓకే, వాడిని మంచి యాక్టర్ చేయాలి, నించోబెట్టేయాలి అంతే. అదొక్కటే ఈ రోజు దాకా. బట్ లైఫ్లో యూఆర్ వెరీ హ్యాపీ ఫినాన్షియల్గా, మంచి మూవీస్ వస్తున్నాయి, రెమ్యునరేషన్ వస్తుంది, వెరీ హ్యాపీ. ఆ సాటిస్ఫాక్షన్ ఉందా లేకపోతే? లేదు బ్రో, యాక్చువల్ టు బి హానెస్ట్ నో. ఒక్కొక్క జనరేషన్ ఒక్కొక్క యూనో డెవలప్మెంట్స్ వస్తూ ఉంటే దానికి ఒక ఖర్చు ఉంటుంది కదా. ఆ ఖర్చుని మీరు మేనేజ్ చేయాలంటే వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి, అప్పుడే దీన్ని మీరు మేనేజ్ చేయగలుగుతారు. దీనికి ఈక్వల్ గా మనకు సినిమాలు రానప్పుడు దాన్ని మ్యాచ్ చేయడానికి మనకు టైం కరెక్ట్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆల్ ద టైం మనకు ఇంత వస్తుంది, ఇంత ఖర్చు వస్తుంది, మళ్ళీ ఈ ఇంత ఖర్చు కోసం మనం అలా అలా సెట్ చేద్దాం అనుకుంటే దీన్ని సెట్ చేయడానికి ఉన్న డబ్బులు మొత్తం మళ్ళీ ఇక్కడికి పోతుంది. అంటే పెళ్లి కాలేదు కదా, ఎక్కువ ఎక్కడ ఖర్చు అవుతుంది మీకు? మీ బాడీ మీద, మీ కాస్ట్యూమ్స్ మీద? బాడీ, హౌస్ ఉంటుంది, మన ఎవ్రీడే లైఫ్ స్టైల్ ఉంటుంది. మనకు ఎలా ఉన్నా లేకపోయినా కానీ మీకు మినిమం వచ్చేసి 75,000 కావాలి మంత్లీ. అవును, మామూలు ఫ్యామిలీకే 75,000 కావాలి. అప్పుడు నేను జిమ్కి వెళ్ళాలి, నేను వచ్చేసి షూట్స్కి వెళ్ళాలి, నేను బయట తిరగాలి, నేను వర్కౌట్ చేయాలి, నా బాడీ ఫుడ్ నేను చూసుకోవాలి. ఎక్స్పెన్స్ చాలా హెవీ కదా. కారు కొన్నారా? అవన్నీ ఉన్నాయి, ఇల్లు మాత్రమే లేదు. ఓకే, అన్నీ ఉన్నాయి. ఓకే, ఇల్లు మాత్రం లేదు. మంచి కార్లో వచ్చా? కార్, ఐ లవ్ కార్స్. ఓకే, ఐ లవ్ కార్స్. విజయ్ గారి లాగా. ఐ లవ్ కార్స్. ఇప్పుడు ఏం కార్ మెయింటైన్ చేస్తున్నారు? నెక్సా S-Cross. ఓకే, సో ఈవీ వెహికల్? నో, ఇట్స్ పెట్రోల్ వెహికల్. ఓకే. నా కరెక్ట్ గా మాస్టర్ రిలీజ్ అయిన తర్వాత మాస్టర్ నాకు ఇచ్చిన లైఫ్ కి కాదు మాస్టర్ నాకు ఇచ్చిన లైఫ్ కి వెంటనే ఇంకో సినిమా ఒకటి కమిట్ అయింది నాకు. అందులో ఉన్న అలాగే అడ్వాన్స్ తీసుకుని కార్ బుక్ చేసి లొకేషన్ కోసం వెయిట్ చేసా. ఓకే, ఆయన ఎప్పుడు వస్తారని చెప్పేసి ఆయన కోసం వెయిట్ చేసి, ఆయనకి అప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్ టైంలో ఆయన రికవర్ అయ్యేదాకా కార్ నేను టచ్ చేయలేదు, షోరూమ్ నుంచి తీయలేదు, అక్కడే వదిలేసాను అలాగే. ఆయనే రావాలి అని వచ్చాడు, రికవర్ అయ్యి తాళం తీసి నా చేతులు ఇచ్చాడు. ఆయన చేతిలోనే ఫస్ట్ కార్ కొన్నా. సో మాస్టర్ దాకా కార్ కొనలా? మాస్టర్ కార్ ఉండింది, సెకండ్ హ్యాండ్ కార్ ఉండింది నా దగ్గర, ఒక బ్లాక్ షిఫ్ట్ ఉండేది నా దగ్గర, ఓల్డ్ షిఫ్ట్. ఓకే. అమ్మ దాన్ని ఇప్పుడు చంపేసాను బండి నేను. ఓకే, దాంతో తిరిగా. కానీ తమిళనాడులో పెద్ద పెద్ద స్టార్లు కూడా ఈ కార్ లో రావాలి, అలాంటి డ్రెస్లు వేసుకోవాలి, ఇలాంటి వాచ్లు పెట్టుకోవాలి, అవంతే, ఇలాంటి గాగుల్స్ వేయాలి, ఇంత స్టైలిష్ గా ఉండాలి, ఏముండదు, ఏం లేదు. షిఫ్ట్ లో మీరు నన్ను చూస్తేనే మీకు తెలుస్తుంది, ఏం లేదు. నువ్వు రాగానే అదే చెప్పాను, ఇలాగే బాగుంటావు కదా. మేకప్ ఏదన్నా టచ్ అప్ వేయాలంటే అసలు ఇలా ఉంటేనే బాగుంటుంది. వెరీ సింపుల్ లైఫ్ స్టైల్ అక్కడ, వెరీ వెరీ సింపుల్ లైఫ్ స్టైల్. నాకు అలా ఉంటే చాలా ఇష్టం. ఇది కొంచెం సేఫ్ బ్రో, మనకి డబ్బులు వచ్చినప్పుడు మన ఇష్టానికి మనం ఖర్చు పెట్టి. సేఫ్ కాదు, ఇది రియాలిటీ. మనం బతుకుతాం, మనం వీ కెన్ సర్వైవ్. అన్వాంటెడ్ గా మనం మధ్యలో వచ్చింది డెఫినెట్ గా ఎంజాయ్ చేయాలి, కాదని చెప్పట్లేదు, కానీ అది వచ్చిందని చూపించుకోవడానికి ఎంజాయ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడున్న వాళ్ళంతా డెఫినెట్ గా ఎంజాయ్ చేయాలి, లేకపోతే సంపాదించడానికి అర్థం లేదు కదా. ఎప్పుడు అదే బతుకారా అంటారు కొంతమంది. ఎంజాయ్ డెఫినెట్ గా చేయాలి, కానీ తెలిసినోడి దగ్గర బిల్డప్ ఇవ్వకూడదు, తెలియనోడి దగ్గర నువ్వు ఏదన్నా బిల్డప్ తెలిసినోడి దగ్గర ఇవ్వకూడదు. మన హిస్టరీ తెలిసినోడి దగ్గరికి వెళ్ళి నేను ఆ బ్రాండ్ వేసా ఈ బ్రాండ్ వేసా అని కొట్టావు అనుకో. బట్ అక్కడ తెలిసినోడి దగ్గర తెలియనోడి దగ్గర ఒకేలాగా ఉంటారు, అది గ్రేట్. రజనీకాంత్ గారు అలానే ఉంటారు, కమల్ గారు అలానే ఉంటారు, విజయ్ సేతుపతి గారు అలానే ఉంటారు, అజిత్ గారు అయితే ఇంకా సింపుల్. కెమెరా దొరికిందంటే మొత్తం ఉన్న షూటింగ్ స్పాట్ లో ఉన్న అందరినీ ఫోటోలు తీస్తుంటారు ఆయన. ఓకే, అజిత్ గారు ఆయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్. టక్కన వెళ్తాడు, చూసేసి పెద్ద కుండ ఏదైనా దొరికిందంటే వెంటనే చికెన్ గిన్నె రప్పించి అందరికి బిర్యానీ కుక్ చేస్తుంటాడు ఆయన. ఓకే, హోల్ షూటింగ్ స్పాట్ కి ఓకే బిర్యానీ బిర్యానీ కుక్ చేస్తాడు ఆయన. ఓకే, అందరికి ఆయనే సర్వ్ చేస్తాడు షూటింగ్ చేసేటప్పుడు. అది ఒక డిఫరెంట్ బ్రో, వాళ్ళు వెరీ వెరీ డౌన్ టు ఎర్త్. కానీ తెలుగులో మీకు బాగా నచ్చిన హీరో, లేకపోతే బాగా సపోర్ట్ చేసిన హీరో, సపోర్ట్ చేస్తానని చెప్పిన హీరోస్ ఎవరైనా ఉన్నారా? రాపో బాగా మెయింటైన్ చేస్తారు కదా మీరు, నాకు తెలుసు అదే. యా, బట్
నాకు నేను ఎవరికి ఐ డోంట్ ఆస్క్ ఎనీ సపోర్ట్ Hmm. ఫ్రమ్ ఎనీ వన్. నేను ఏది అడగను. ఇప్పుడు ఈ మూవీ కూడా రిలీజ్ ఉంది కదా మీది. నేను As a ఎవరిని hero గా? అడగను. Yeah. ఆ? నేను ఎవరిని అడగను. అసలు టైటిల్ డిఫరెంట్ గా ఉంది, వసుదేవ వసుదేవ సుతం బేస్డ్ ఆన్ లార్డ్ కృష్ణ. ఓకే. సో అదే నేనేంటంటే ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ సపోర్ట్. వాళ్ళకి నేను గుర్తుంటే చాలా అనుకునే క్యారెక్టర్ నేను. Hmm. సో అంత తొందరగా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను, ఏది అడగను వాళ్ళ దగ్గరికి వెళ్ళి. కనీసం పింగ్ కూడా చేయవా? చేయను. Hmm. నన్ను ఒకసారి విజయ్ గారు అడిగారు నా దగ్గర, నువ్వు హీరో ఎందుకు నన్ను- విజయ్ గారు. హీరో విజయ్ గారు. ఆ. కొన్ని ఇయర్స్ నేను కలవలేదు. తనకి నేను గిఫ్ట్ ఇచ్చాను, వాళ్ళ అమ్మకి ఓ పెద్ద పెయింటింగ్ గిఫ్ట్ ఇచ్చాను, నాకు చాలా నచ్చి. ఆ. అది చూశాడు, వాళ్ళ అమ్మగారు పుట్టవి. చూశాడు. Hmm. వాళ్ళ అమ్మతోనే నాకు ఫోటో ఉంటుంది. అవును. ఉంది. చూశాడు. Hmm. ఆ ఫోటో చూసేసి వెంటనే నాకు ఫోన్ చేశాడు. ఓకే. ఫోన్ ఇదేనా? దీని తర్వాత ఓకే. తను ఆ స్టేజ్ లోనే చెప్పింది, ఆ. విజయ్ నా పెద్ద కొడుకు, వీ నా చిన్న కొడుకు అని చెప్పింది. ఓకే. సో తను ఫోన్ చేశాడు. తను అడిగాడు నా దగ్గర, ఎప్పుడు నన్ను చూడాలని నీకు అనిపించలేదని అడిగాడు ఆయన, విజయ్ గారు. నేను చెప్పాను, లేదన్నయ్య, చూడాలని నాకు ఉండిందన్నయ్య మిమ్మల్ని, ఊరికే మిమ్మల్ని చూడాలని నాకు లేదు. Hmm. కానీ మీ దగ్గరికి వచ్చేటప్పుడు నేను మాస్క్ వచ్చి నించుంటాను ఒకరోజు, Hmm. అప్పుడే మీ దగ్గరికి వస్తాను, నేను రానని అప్పుడు దాకా చెప్పాను. Hmm. ఎందుకు అని అడిగాడు. Hmm. నేను వస్తాను, వచ్చేటప్పుడు మంచి ఒక యాక్టర్గా మీ ముందు వచ్చి నించుంటాను, మీకు ఊరికే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదని అని చెప్పి నేను అలాగే చెప్పాను ఆయన దగ్గర. ఓకే. కట్ చేస్తే మాస్టర్ ఓ. సో ఆయన తను పిలిపించుకున్నాడు అన్నాడు, ఇంకా. తను అన్నాడు, వరాన్ సొన్నా ఇప్పుడు వందియా అని అన్నాడు. ఎందుకంటే ఆయన హీరో, నేను విన్నాను కదా, ఆ. విజయ్ సేతుపతి చిన్నప్పుడు క్యారెక్టర్ కదా. అవును. ఏదో క్యారెక్టర్ అంటే వేరు, Hmm. ఆయనకి ఆపోజిట్ లో ఒక విలన్ చిన్నప్పుడు అంటే. కానీ ఇప్పుడు పొలిటికల్ స్పీచ్లు వింటుంటే ఆయన నిజంగా చాలా ఫైర్ ఉంది అనిపిస్తుంది. ఎస్. అంటే ఆ ఫైర్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలిసింది అందరికి. అవతల వాళ్ళు ఎంత ఇబ్బంది పెడితే మనలో అంత ఫైర్ వస్తుంది అనేది అర్థమైపోయింది. యాజ్ ఏ ఒక స్టార్ హీరోగా విజయ్ని మించి విజయ్కున్న క్రేజ్ ఏ హీరోకి లేదు తమిళనాడులో లేదు. చెప్పాలంటే. అలాంటి ఒక హీరోని పెట్టిన ఇబ్బంది అంటే అంటే ఓటర్స్ అంటే ఫ్యాన్స్ ఆడియన్స్ అంటారు కదా, వాళ్ళే ఓటర్స్ లాగా మారిపోయారు, టర్న్ అవుట్ టర్న్అవుట్ అయిపోయారు. నో, యాక్చువల్లీ ఈజ్ వెరీ స్మార్ట్. ఆ, తను పార్టీ పెట్టేటప్పుడు ఓటింగ్ ఏజ్ అటెండ్ చేసే పిల్లలు ఉంటారు కదా, అవును. అక్కడ టచ్ చేసాడు కరెక్ట్ గా. ఆ యంగ్స్టర్స్ ని Hmm. పట్టాడు Hmm. కరెక్ట్ గా. అక్కడ నుంచి నేను వస్తాను అన్నాడు, వచ్చాడు. ఎవరైతే 18 టర్న్ అయిందో అందరు విజయ్ గారికి ఓట్ చేశారు. ఓకే. అది మ్యాటర్. Hmm. తనకు ఒక ప్లాన్ ఉంటుంది మంచి. బాగా నచ్చిన స్పీచ్ ఏంటి తమిళ్లో అంటే తెలుగులో ఏం చెప్పొచ్చు? అయిందా? ఆయన speech లో. అయిందా? ఆ, ఆయన రీసెంట్ గా ఆ, అసెంబ్లీలో అయ్యో ఆయన ఒక మాట అన్నాడు, ఆ. మాట్లాడని అంటారు, మాట్లాడితే ఏదో ఒకటి మాట్లాడిస్తే మీరు తట్టుకోలేరు అని అన్నాడు ఒక మాట. ఒకటి ఫుల్ ట్రెండ్ అవుతుంది కదా. ఇదా విజయ్ గారి స్టైల్ అది. అవును. అది విజయ్ గారి స్టైల్. విజయ్ గారి style. శాలిని మీద గెలిచారు ఒక ఆయన. నాకు ఆయనలో తెలీదు. style. నేను ఇంటర్వ్యూ చేశాను ఆయనతో. ఎవరు ఆ, ఆయనతోనా? ఆయన సూపర్ జాలీ అయినా సార్ నా చేతిలో ఫోన్ ఇరుక్క ఎప్పుడు சொல்லணும் ఇది తెలియలే అన్నాడా? ஒரு நிமிஷம் సార్ ఓకేవా అన్నాడా? అదొక స్టైల్ అయిపోయింది చెన్నైలో. అవును. రీసెంట్ ట్రెండ్ సెట్టింగ్ స్టైల్ అది. ఆయన కూడా చూడటానికి బాగా క్యూట్ గా ఉంటాడు ఆయన, నిజంగా క్యూట్ గా ఉంటాడు. ఈయన ఆయన అంటుంటుంది, భలే క్యూట్ గా ఉంటాడు ఆయన. బట్ హిస్టరీలో ఎప్పుడు లేదు ఒక చీఫ్ మినిస్టర్ కొడుకు అన్ని సంవత్సరాలు మినిస్టర్, ఇంకొక చీఫ్ మినిస్టర్ ఓడిపోవటం అనేది. అమ్మో, అంటే ఎంత వ్యతిరేకత అనేది పక్కన పెడితే అక్కడ మార్పు జనాలు Yes. కావాలి అన్నారు. అదే లేకపోతే ద్రవిడ పార్టీస్ అసలు వేరే కమ్యూనిటీకి వేరే క్యాస్ట్కి అంత స్కోప్ లేదు అక్కడ. అలాంటిది జోసెఫ్ విజయ్ అనే నేను అంటే ఓ మై గాడ్, చాలా బాగుంటుంది వినటానికి. ఎంటైర్ ఇండియా షేక్ అయింది. గ్రేట్ అది. ఎస్, హ్యాట్సప్ విజయ్ గారు. కంగ్రాట్స్ నా. బట్ ఇప్పుడు వెళ్ళి కలిసావా ఒకసారి అన్నా? ఐ మీట్ హిమ్ సమ్. ఓకే, మీకు నెక్స్ట్ కొంచెం ఫ్రీ అవ్వాలి నాకు ఆయన. ఇప్పుడే కదా హీస్ వర్కింగ్ సో హార్డ్. నేను ఇప్పుడు వెళ్ళేసి అన్నయ్య అని వెళ్ళి నేను చెప్పాను కదా మీకు, నేను అంత తొందరగా వెళ్ళను దగ్గరికి. ఓకే, వెళ్ళే రోజు కరెక్ట్ గా వెళ్ళి చూసి. సో 9th ఏమో శ్రీనివాస్ మంగాపురం, 10th ఏమో వసుదేవ సుతం. రెండు దీని తర్వాత ఎలా ఉంటుందో 2026 అంతా పరిగెడుతుందో పరిగెత్తిస్తావో.
ఎక్స్పెక్టింగ్. మీకు నేను 2 షేడ్స్ ఇచ్చాను 2 days లో. ఒకటే విలన్, ఒకటి విలన్, ఒకటి హీరో. మీకు ఏది నచ్చిందో మీరు తీసుకోండి. ఏ షేడ్ బాగా నచ్చింది నీకు అసలుకి? నాకా? నాకు విలన్ గా చేయడం చాలా ఈజీ, హీరోగా చేయడం చాలా కష్టం ఓకే. నాకు పర్సనల్. బేసికల్ గా నువ్వు రియల్ లైఫ్ లో కూడా విలనే కదా? కొంచెం ఒకలాంటి స్టబన్ పర్సన్ నేను. అంత తొందరగా నేను దేనికి భయపడినాను, కృంగిపోవు, దిగను అంత తొందరగా. బట్ ఏదొచ్చినా కానీ ఫేస్ చేస్తావు కదా ఎస్ ఎస్. అప్ అండ్ డౌన్స్. అదే బ్రో నేను నా హార్ట్ కి చాలా బాగా తెలుసు. నా హార్ట్ కి వ్యతిరేకంగా నేను ఎప్పుడు బిహేవ్ చేయను. నా హార్ట్ చెప్పేస్తుంది యూ షుడ్ నాట్ డూ దిస్ అని చెప్పేస్తుంది నాకు. అది నేను ఎప్పుడు తన మాట వింటూ ఉంటాను తను చెప్పేది. సో అందుకోసమే నేను ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను. ఎందుకంటే రిగ్రెట్స్ కూడా ఏం లేవు లైఫ్ లో. నో, ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చేసావు, కానీ దేవుడు చాలా ఇచ్చేసాడు నీకు. చాలా చాలా Almost- ఉన్నాడు నాకు. ఇంకా ఆల్మోస్ట్ 200 మూవీస్ చేసావు కదా? 185 ఇప్పుడు అన్ని కలిపి పెద్దగైన తర్వాత అన్ని కలిపి. మనం జీవితంలో ఒక్కసారైనా చూస్తాము ఆ హీరోని అనుకునే వాళ్ళతో చాలా సినిమాలు. చాలా సినిమాలు చేసేసారు. నిజంగా గ్రేట్ అది. థ్యాంక్ యూ. కానీ తమిళ్లో ఎప్పుడు నీ వెల్ విషర్ ఒక ఫ్యామిలీ లాగా ఉండే ఫస్ట్ నుంచి ఉన్న హీరోస్ లో ఏ హీరోకి? అరుణ్ విజయ్ గారు ఓకే. ఎప్పుడు నాతో ఉండేవారు. Hmm. విజయ్ సేతుపతి గారు, Hmm. చాలా మంది తెలియదు. విజయ్ అన్నయ్య Hmm. చాలాసార్లు, Hmm. అండ్ ఆర్య, Hmm. అండ్ కార్తీ, మై డార్లింగ్ అయినా కార్తీ. ఇంకో అన్నయ్య అనుకున్నాగా ఓకే. కార్తీ. ఎనీ టైం కాల్, ఎనీ టైం మెసేజ్ చేయొచ్చు వీళ్ళకి? ఎనీ టైం. నేను చెప్పే వాళ్ళందరూ 24/7 నాకు అది. ఓకే. నేను 3 o'clock ఫోన్ చేస్తే కూడా Ah. వాళ్ళు ఒకవేళ ఫోన్ చూడకుండా అటెండ్ చేయకుండా ఉంటేనే చూసారంటే నెక్స్ట్ సెకండ్ దేవలాడు. వాళ్ళు అడిగేది ఒకటే, ఏంటి మహి, ఏం కాదు మహి, ఏంటి మహి అంటారు అంతే. నాకు వేషాలు అడగవు? ఆ? వేషాలు అడగను, అడగవు? నేను అడగను. మరి అడగంది ఎవరు ఇస్తారు మహి? అనే ఆర్టిస్ట్ ని అడిగి మనకి ఏ యూస్ లేదు Ah. రోషన్ బ్రో. వాళ్ళ చేతిలో కూడా ఉంది కదా. లేదు రోషన్ బ్రో, మనం అలా అనుకుంటాం రోషన్ బ్రో. కాదు, డైరెక్టర్స్ ప్రొడ్యూసర్సే. నేను డైరెక్టర్స్ అడుగుతాను. నేను ఇప్పుడు నేను డైరెక్టర్ చూస్తున్నానంటే, సార్ ఏంటి సార్ నా కోసం మీరు ఏం రాయరా సార్, లేకపోతే రాసేదాంట్లో నేను సెట్ అవనా సార్ అని చెప్పేసి నేను అడుగుతాను. అది ఒక హక్కుతో అడుగుతాను. బట్ ఆర్టిస్ట్ని మనం అడిగి ఏం యూస్ ఉంటుంది చెప్పండి? నిజంగా చెప్తున్నాను. మన అందరం ఏ ఒక యాక్టర్ అయినా ఇంకో యాక్టర్ దగ్గర అడగటం అనేది వేస్ట్. ర్యాపో కొంచెం వేస్ట్. తగ్గిపోతుంది. ఎస్, ఫ్రెండ్షిప్ యాక్టర్ అంటే మన యాక్టర్సే. మీరు ఆయన దగ్గరికి వెళ్ళి మీరు ఎలా పర్ఫామ్ చేశారు, మీ దగ్గర ఏం నేర్చుకున్నా అది మనం మాట్లాడొచ్చు. కానీ ఆయన నెక్స్ట్ సినిమాకి మాకు ఛాన్స్ ఇవ్వండి, ఎలా మాట్లాడతాం మనం? ఆయన చేతిలో అది లేదే. ప్రొడ్యూసర్ గారి చేతిలో ఉంది, డైరెక్టర్ గారి చేతిలో ఉంది కదా, యాక్టర్స్ చేతిలో అది లేదు. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ టైం ఇలా చెప్పిన ఒక యాక్టర్. టు బి వెరీ హానెస్ట్, అది అవును. నిజం. అవును. చాలా మంది చెప్పలేరు. కొంతమంది వచ్చేసి నా వల్ల కాదమ్మని చెప్పలేరు. అది చెప్పలేక అవాయిడ్ చేయడం, కొంచెం కొంచెం అవాయిడ్ చేస్తుంటే మనమే అనుకుంటాం, చూడు ఆ రోజు అంత బాగా మాట్లాడి ఒక్క ఛాన్స్ అడిగాను, తర్వాత మనం కలవలేదు, మనమే ఆయన గురించి తప్పుగా మాట్లాడతాం. యాక్చువల్ పాపం యాక్టర్స్తో మనం అడగకూడదు. సో తెలుగులో బాగా నచ్చిన హీరో? మహేష్ బాబు గారు. ఎస్, అవునా? చాలా ఇష్టం నాకు మహేష్. చేసావా చిన్నప్పుడు? లేదు, నేను ఆయనతోనే చెప్పాను మీరంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు? మన తేజ గారి సినిమా ఒకటి వచ్చింది కదా, నిజం. నిజం షూటింగ్ జరిగేటప్పుడు నాకు నంది అవార్డు వచ్చింది. అప్పుడు కరెక్ట్గా అప్పుడు నేను నిజం షూటింగ్ స్పాట్ లో ఆయన కలిసాను నేను. ఓకే. మీ చిన్నప్పుడు మూవీస్ చూసారంటే ఏమైనా? ఐ డోంట్ రిమెంబర్, నాకు అది ఆయన చూసినట్టు నాకు తెలియదు. కానీ నేనైతే కలిసి చెప్పాను, మీరు నాకు చాలా ఫేవరెట్ హీరో, మీరు నాకు చాలా ఇష్టం చెప్పాను. థ్యాంక్ యూ. ఓకే. ఆయన చాలా డౌన్ టు ఎర్త్, వెరీ స్వీట్. మీ హీరో కన్నా మీ హీరో అంటే అలాగే ఉంటాడు. పేరెంట్స్ ఎలా ఉంటారో పిల్లలు అలానే Yes. పెరుగుతారు కదా. సో మహేష్ బాబు గారు అసలు కామెడీ అంటే సెట్ లో ఉంటాయి. అన్ని జోక్స్ పేలుతాయి అంట అందరి మీద. సో గ్రేట్ అసలుకి. సో ఎనీహౌ 9th 10th డెఫినెట్ గా తెలుగులో మంచి ఆపర్చునిటీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ నుంచి ఇన్ని సినిమాలు చేసినా గానీ రేపు వచ్చేది మళ్ళీ ఇంకా నాకు కొత్త మూవీయే, నేను మళ్ళీ కొత్త యాక్టర్నే, మళ్ళీ కొత్త రోలే అది అని ఇప్పటికీ ఫీల్ అవటం నిజంగా గ్రేట్. నేను ఇంతమందితో యాక్ట్ చేశాను అన్నది ఎక్కడ నీకు ఫస్ట్ నుంచి చూడలే నేను. నేను ఆయనతో చేశాను ఈయనతో చేశాను ఎప్పుడు రాదు. ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ అయిపోయింది. ప్రెసెంట్ ఏంటి, ఇది రియల్ లైఫ్. ఇప్పుడు నుంచి జరగాలి. ఇంకా అదంతా జనం చూసేశారు, యాక్సెప్ట్ చేసేసారు. అవార్డులు వచ్చి మళ్ళీ మనం దాని గురించి మాట్లాడే ఏ యూస్ లేదు. దాంతోపాటు మనం దానికంటే ఇంకా బాగా ఏం చేస్తాం అనేది విషయం. ఎగ్జాక్ట్లీ. బట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు బాడీ కూడా. ఎన్ని అవర్స్ చేస్తారు జిమ్? ఒక 1 hour. బట్ ఐ ప్లే క్రికెట్ అలాట్ ఎవ్రీడే. వెళ్ళానంటే సిసిఎల్ కి నువ్వు ఆడలేదు కదా ఇప్పుడు? తమిళ్ ఆడాను, మధ్యలో ఒక 2 years ఆడలేదు. మేబీ ఐ థింక్ దిస్ ఇయర్
ఓకే. మేబీ. సో రెగ్యులర్ గా క్రికెట్. ఐఎమ్ ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అండ్ క్రికెటర్. ఓ ఐ ప్లే బోత్. సో ఇది నాకు చాలా యాక్చువల్, టు బి ఆనెస్ట్, నా ఫిట్నెస్, నా బాడీ మెయింటైన్ చేయడానికి ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. కానీ తమిళనాడులో ఫుడ్ హెవీగా తినేస్తారు కదా. ఎస్, నేను వెజిటేరియన్ కదా, పక్కా. నేను ప్యూర్ వెజిటేరియన్, 23 years నుంచి వెజ్. ఎందుకని? నేను ఒక అనిమల్ లవర్. మా ఇంట్లో చాలా అనిమల్స్ పెంచాను నేను, మా నాన్నకి మా అన్నయ్యకి ఎవరున్నారు ఇంకా. కానీ వెజ్ తింటూ మెయింటైన్ చేయడం కష్టం బాడీ. అది కొంచెం కష్టం, బట్ సెట్ అయిపోయింది. అది పోన్ అది బాగా సెట్ అయిపోయి మొత్తం రైస్ లోనే ఒళ్ళు పెంచేసాను నేను. ఏం తింటావు మార్నింగ్ అసలుకి? అన్ని తింటాను. దోశ, మా నాన్న ఇడ్లీ. ఇంత పప్పన్నం పెడతాడు, ఇంత Morning. నెయ్యి వేసుకుని 11 Morning. o'clock తినేస్తాం మేము. మేము పెద్ద బ్రేక్ఫాస్ట్ చేసి అలవాటంతా మా ఇంట్లో ఈ 8 o'clock మనం 2 ఇడ్లీలు తినాలి, 12 o'clock అన్నం తినాలి, ఈ 7 గంటలకి జ్యూస్ తాగాలి అవంతా లేదు. ఎప్పుడు ఆకలి అవుతే అప్పుడే ఫ్రెష్ గా. ఎలాగో మార్నింగ్ లేస్తాం బ్రో, ఓకే. ఎలాగో లేస్తాం. మా నాన్న కూర్చొని పొద్దునే ఇంట్రామరావు గారు వీడియోస్ చూస్తుంటారు ఇంట్లో కూర్చొని. అప్పుడు మా నాన్న కొన్ని ఉంటాయి, కొన్ని మా నాన్న ఈ వేపాకులు అవి కొన్ని పౌడర్లు చేసి పెట్టుకుంటాడు. పొద్దున లేస్తే అవి తింటూ అవి తాగుతూ దాన్ని చూడటం. ఆయన హెల్త్ మెయింటైన్ చేస్తాడు. ఓకే. నేను లేచి బయటకు వచ్చాను అనుకోండి, నాకేదో ఫ్రూట్స్ ఉంటాయి, పటా జ్యూస్ చేసుకుని ఇంకా బ్రష్ చేసి ఇంకా పడపని రెడీ అయిపోయి జిమ్కి వెళ్ళిపోతాను అంతే. కట్టే జిమ్కి వెళ్ళి వచ్చారు, జిమ్కి వెళ్ళి మా నాన్న ఫోన్ చేస్తాడు, ఏం కావాలి నీకు తింటాను. పప్పన్నం చేయనా అంటాను నేను. జిమ్ నుంచి వచ్చాడు పప్పన్నం ఒక 11 o'clock ఫుల్గా తినేస్తాను నేను అంతే. మళ్ళీ నాకు నెక్స్ట్ ఎప్పుడు ఆకలి అవుతుందో మళ్ళీ అప్పుడే, నో టైమింగ్స్. ఓకే. మేబీ ఐ థింక్ దానివల్ల కూడా ఇలా ఉంటానికి వన్ ఆఫ్ ద రీజన్. అది కూడా ఒక లక్కే కదా అసలు నిజంగా. ఏది తిన్నా కానీ బాడీ ఇలా మెయింటైన్ చేయొచ్చు అనే దానికి ఎగ్జాంపుల్. అండ్ ఐఎమ్ నాట్ ఎ ఫుడ్డీ. ఓకే. ఐఎమ్ నాట్ ఎ ఫుడ్డీ. ఓకే. వెరీ నార్మల్ బాయ్. మీరు భోజనం లేదు నా దగ్గర, 4 అట్టి పనులు ఉన్నాయంటే 4 అట్టి పనులు తిని సైలెంట్ కూర్చుంటారు. ఓకే. అలాంటి క్యారెక్టర్. సో కలర్ గురించి కూడా ఏం మెయింటైన్ చేయరు? లేదు, కలర్ మెయింటైన్ చేస్తాను, బట్ క్రికెట్ ఆడతాను కదా, క్రికెట్ బాల్ పొద్దున 20 అక్కడ ట్యాన్ అవుద్ది. బట్ షూటింగ్ ఉంది అంటే ఫేస్ వాష్ చేసి బట్ చాలా ఇయర్స్ తర్వాత ఓ ఈ అబ్బాయి ఆ అబ్బాయేనా, ఇది నువ్వేనా మహి? యా. ఈ పక్కన ఏంటి మీకు అంత డౌట్? ఎస్, నేనే. ఓకే. ఇది ఒక 4-5 years బ్యాక్ ఫోటో, లెఫ్ట్ లో ఉండేది. అది మన కర్మణి వాదికారస్తే ఒక సినిమా చేసింది మన తెలుగులో, ఆ సినిమా లుక్ అది. ఇది వచ్చేసి మన ట్రైబ్ అని చెప్పేసి ఒక బ్రాండ్ కి నేను బ్రాండ్ అంబాసిడర్ సైన్ చేశాను. సో దానికి తీసిన రీసెంట్ ఫోటో ఇది జస్ట్ ఒక 3 to 4 months బ్యాక్ ఫోటో అంతే. ఓకే ఓకే ఓకే. ఎవరు మీ జిమ్ మేట్స్? ఎవరు? చేంజ్ అవుతూనే ఉంటుంది. ఒకసారి అట్లీ గారు మేమందరం ఒక జిమ్ లో వర్కౌట్ చేసేవాళ్ళం, అరుణ్ విజయ్ గారు నేను వర్కౌట్ చేసేవాళ్ళం. ఆయన భలే మెయింటైన్ చేస్తాడు, ఆయన నేను వర్కౌట్ చేసేవాళ్ళం. తర్వాత శాంతును నేను వర్కౌట్ చేసేవాళ్ళం, భాగ్యరాజ్ గారు అబ్బాయి. తర్వాత విష్ణు విశాల్ గారు వర్కౌట్ చేసేవాళ్ళు నా జిమ్ లో ఉన్నప్పుడు. జిమ్ అంటే ఉంటారు కదా కొంతమంది. ఓకే. ధనుష్ గారితో ఒక కొన్ని రోజులు వర్కౌట్ చేశాను. ధనుష్ గారు ఆయన బాగా సన్నగా ఉంటారు, ఆయనతో వర్కౌట్ చేసిన ఒక 2 days 3 days అలా. ఐ మీన్ మేము ప్లాన్ చేసి కాదు, నేను కరెక్ట్ గా వెళ్ళేటప్పుడు ఆయన వచ్చేస్తాడు. సో మాట్లాడుతూ, ఆయన కూడా వెజిటేరియన్ కదా, ఓకే. సో మాట్లాడుతూ. కానీ చాలా ఇయర్స్ తర్వాత నాకు మన శ్యామ్ కనిపించారు, హీరో శ్యామ్ గారు. ఎస్, మీ మూవీలో. ఎస్, కిక్ శ్యామ్ అంటాం ఇక్కడ. మధ్యలో ఏదో ఇష్యూస్ అయినాయి ఆయన మీద, పాపం. ఏమైంది ఆయనకి? ఏదో డ్రగ్ ఇష్యూ ఏదో న్యూస్ వచ్చింది, వస్తుంది, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. బట్ చాలా ఇయర్స్ అయింది ఆయన తెలుగులో చేయక. ఇప్పుడు శ్రీనివాస మంగాపురంలో చేశారు. అదే నేను టీజర్ లో చూసాను ఇప్పుడు. ఆయన కలిసి వచ్చారు విజయ్ గారిని. ఎస్, ఆయన కూడా క్రికెటర్ కదా. మేమందరం CCL టైంలో నుంచే, ఆర్య, జీవా, నేను, విష్ణు విశాల్ గారు, విక్రాంత్ గారు. సో ఎనీ హావ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మహి. థ్యాంక్ యూ. అండ్ 9th 10th రెండు కూడా 2 dates బ్లాక్ చేసి పెట్టావు థియేటర్స్ లో. ఇది చూసినోడు అతనేనా అనుకోవటం, అది చూసినోడు దాన్ని చూడాలనుకుంటున్నాను ఇప్పుడు. వీళ్ళు ఈ సినిమా విల్లన్ గా చూసి వచ్చిన తర్వాత హీరోగా చూస్తే వాళ్ళ రియాక్షన్ ఏంటి నాకు తెలియాలి. బట్ స్టోరీ అయితే చాలా బాగుంది అనిపించింది ట్రైలర్ చూస్తే. థ్యాంక్ యూ. డెఫినెట్ గా. రాజీవ్ కనకాల కనపడ్డారు, మీ తమిళ్లో ఒక యాక్టర్ జాన్ విజయ్ గారు, మహిమ్ గోపి గారు, ఐశ్వర్య మ్యామ్, సో మెనీ యాక్టర్స్. అవును. సో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏదో ఉంది, అదేంటో 9th థియేటర్స్కి వెళ్తే మాత్రమే తెలుస్తుంది. 10th శ్రీనివాస మంగాపురం 9th.
అందుకే ఒక యాక్టర్ ఇన్ని సినిమాలు చేయకూడదు ఒకే వారంలో, రిలీజ్ చేయకూడదు. సో ఇది హ్యావ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ Thank you, అండ్ thank you. విష్ యూ గుడ్ లక్. ఇంకా మంచి మంచి మూవీస్ తెలుగులో తెలుగు యాక్టర్స్ తో ఒప్పేసుకున్నాడు, విలన్ గా కూడా రెడీగా ఉన్నాడు కాబట్టి థ్యాంక్ యూ సో బుక్ చేసుకోండి బాబుని. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో సో మచ్ మచ్. లవ్ రోషన్ బ్రో. థ్యాంక్ యూ. మీతో మాట్లాడితే రెగ్యులర్ ఇంటర్వ్యూ నా ఎప్పుడు అది అలా ఉండదు నాకు. నేను చాలా విషయాలు నేను రెగ్యులేట్ అవుతున్నాను. అవును, నేనే కొన్ని విషయాలు తెలియని తెలుసుకున్నాను నీ గురించి ఈ Thank you. ఇంటర్వ్యూలో. థ్యాంక్ యూ. ఇన్ని ఇయర్స్ నుంచి తెలిసిన నాకు. తెలీదు. ఎస్. సో గ్రేట్ అది. థ్యాంక్ యూ. డెఫినెట్ గా మంచి మూవీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ తెలుగు డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కి ఎస్పెషల్లీ మన మహి చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మనం, మన మహిని మనం ఎంకరేజ్ చేసుకుందాం. ఎందుకంటే యాక్టింగ్లో ఓనమాలు దిద్దాడు మనోడు. సో ఒక దేవి చూస్తే మహి టాలెంట్ ఏంటో అర్థమవుతుంది. చిన్నప్పుడే నంది అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్ తీసుకున్న మహిని మన అందరం కూడా ఎంకరేజ్ చేయాలని, సపోర్ట్ చేయాలని, మంచి రోల్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో స్వీట్. థ్యాంక్ యూ.